సొమ్మొకటిది సోకొకటిది. ఇది కమల్ హాసన్ సినిమా టైటిల్ కాదు. రాజకీయాల్లో అబ్బా కమల్ హాసన్ అనిపించేలా నటించే చంద్రబాబుకు సరిగ్గా యాప్ట్ అయ్యే టైటిల్. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని ఎలా వెన్నుపోటుతో సొంతం చేసుకున్నారో అలానే పక్కవాడి క్రెడిట్ కొట్టేయడంలో చంద్రబాబు దిట్ట. అందులో భాగంగానే జగన్ హయాంలో ఎంఓయూలు, పరిపాలన అనుమతులు, భూ కేటాయింపులు జరిగిన పాత ప్రాజెక్టులకు ప్రధాని మోడీతో కొత్తగా కొబ్బరికాయ కొట్టిస్తున్నారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వం 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులంటూ హడావుడి చేస్తున్న వాటిలో చాలా వరకు జగన్ కష్టానికి ప్రతిఫలాలే. అప్పట్లో వీటికి సంబంధించి ఎంఓయూలు కుదిరాయి, పరిపాలనా అనుమతులు కూడా వచ్చాయి, భూ కేటాయింపులు కూడా జరిగాయి. అయినా ఏమాత్రం కళ్ళార్పకుండా ఇదంతా తన కష్టమేనన్నట్టుగా బాబు గారు కవరింగ్ ఇస్తున్నారు. అదంతా సీఎం చంద్రబాబు చలవే అన్నట్లుగా టీడీపీ, ఎల్లో మీడియా బాకాలుతున్నాయి. నిజానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తున్న మెజారిటీ ప్రాజెక్టులన్నీ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినవే. ఉదాహరణకు కొన్ని తీసుకుందాం. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్, హైడ్రో ప్రాజెక్ట్, హైడ్రోజన్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్. ఇది పూడిమడకలో ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును పూడిమడకలో ఏర్పాటు చేయనున్నట్టు ఇందుకు ఏపీఐఐసితో 1200 ఎకరాల భూ లీజు ఒప్పందంపై 2024 ఫిబ్రవరి 20న అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంతకం చేసింది. ఇప్పుడు కొత్తగా 1,85,000 కోట్లు విలువ చేసే ఈ ప్రాజెక్టును తామే సాధించామన్నట్టుగా చంద్రబాబు గొప్పలకు పోతున్నారు. ఇక నక్కపల్లి వద్ద ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్క్ కోసం 2020లోనే ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ను గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 16 రాష్ట్రాలతో పోటీ పడి మరీ దీన్ని ఏపీకి తెచ్చేలా జగన్ కృషి చేశారు. మొత్తం దేశంలో 3 ఏర్పాటయ్యాయి సార్. 3 ఏపీతో పాటు ఇంకా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు మాత్రమే ఈ బల్క్ డ్రగ్ పార్కులను సాధించుకున్నాయి. అప్పట్లో ఈ పార్కు దక్కకపోవడంతో తమను చిన్న చూపు చూస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం కూడా మండిపడింది. దానికి సంబంధించినటువంటి వార్తను కూడా మీకు కాసేపట్లో నేను క్లియర్గా చూపిస్తాను. ఏపీకి మాత్రమే వచ్చిందని, తెలంగాణకి ఇవ్వలేదని 16 రాష్ట్రాలతో పోటీపడి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బల్క్ డ్రగ్ పార్కును సాధించారు. అయితే ఆ బల్క్ డ్రగ్ పార్క్ ఏపీకి తెచ్చిన క్రెడిట్ తమదే అన్నట్లుగా ఇప్పుడు జబ్బలు చరుచుకుంటున్నటువంటి చంద్రబాబు అప్పట్లో ఏం చేశారో తెలుసా? ఈ పార్కుతో కాలుష్యం పెరుగుతుందని, ఇది రాష్ట్రానికి వద్దే వద్దంటూ యనమల రామకృష్ణుడితో కేంద్రానికి లేఖ రాయించారు. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఏదైతే ప్రారంభోత్సవం చేయబోతున్నారో, శంకుస్థాపనలు చేయబోతున్నారో అందులో బల్క్ డ్రగ్ పార్కుకు సంబంధించి ఇది వద్దు ఇక్కడ అంటూ యనమల రామకృష్ణుడు, అంటే క్రెడిట్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుందో 16 రాష్ట్రాలతో పోటీ పడి సాధించారు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ పోకూడదంటే ఏం చేయాలి మనం? దొంగతనంగా, దొంగల చేత ఏదో ఒక రకంగా అడ్డుకునేటటువంటి కుట్ర చేయాలి. అందులో భాగంగా యనమల రామకృష్ణుడు. ఈయన ఎలా ఉపయోగపడతారో తెలుసు కదా. ఆ రోజు ఎన్టీఆర్ గారిని పదవీ విచ్యుతుణ్ణి చేసే టైం నుంచి ఈరోజు బల్క్ డ్రగ్ పార్క్ మనకు వద్దు అనేంత వరకు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా వాడుకున్నారంటే కేంద్రానికి ఆయనతో తప్పుడు లేఖలు రాయించారు. కానీ అదే పార్కుకి ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నారు మళ్ళీ. అయినా సరే ఏపీకి బల్క్ డ్రగ్ పార్కును కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పార్కులో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ను ఏర్పాటు చేయాలంటూ 2022 నవంబర్ 7న కేంద్ర ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్ శాఖ అధికారికంగా ఒక లేఖ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. మొత్తం 1876 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం మొదటి విడత కింద 223 కోట్లను 2023 మార్చిలోనే విడుదల చేసింది. ఇది ఒకటి, ఇది పక్కన పెడదాం. ఇక విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం, దానికి ఈరోజు శంకుస్థాపన చేస్తారట. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి 149 కోట్లు కేటాయింపంటూ ఇప్పుడేమో హడావిడి చేస్తున్నారు. ఈ ఘనత కూడా నాటి సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. రైల్వే జోన్కు విశాఖ ముడుసర్లోబలో అవసరమైనటువంటి భూమిని గత ప్రభుత్వం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే కేటాయించింది. అప్పట్లో బాబు అండ్ బ్యాచ్ ఈ భూమిని అస్సలు కేటాయించలేదని ఒకవైపు, కేటాయించిన భూమిని నిర్మాణాలకు అనువైంది కాదంటూ మరోవైపు, ఇవి కావాలనే జగన్మోహన్ రెడ్డి కోర్టు కేసులున్న వాటిని కేటాయించారని ఇంకోవైపు, అసలు కోర్టు కేసులున్నవి తగలబెట్టాలని వారికి తగిలించాలని చూసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ కేసులన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అవన్నీ చేసి క్లియర్ చేసి భూమిని ఇచ్చారు. ఇప్పుడు ఆ భూమిలోనే ఇప్పుడు అక్కడ కార్యాలయం నిర్మిస్తున్నారు. ఇప్పుడు అదే ప్రాంతంలో రైల్వే జోన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు.
ఇవి మాత్రమే కాదు, దువ్వాడ సింహాచలం, విశాఖపట్నం గోపాలపట్నం మధ్య 3-4 రైల్వే లైన్ల నిర్మాణ పనులు కూడా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే అనుమతులు వచ్చాయి. ఈ పనులు కూడా కొంతమేర అప్పట్లోనే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు వీటిని కూడా కొత్తగా చేపడుతున్నట్లు జాబితాలో చేర్చేశారు. కృష్ణపట్నం వద్ద క్రిస్ సిటీ ఏర్పాటు, గుత్తి పెండేకల్ డబ్లింగ్ పనులు, ఇలా చెప్పుకుంటూ పోతే మెజారిటీ ప్రాజెక్టులన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైనవి. ఇదంతా కాసేపు పక్కన పెడదాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చారు కదా. 1-2 ఏళ్ల క్రితం ప్రకటించినటువంటి భూ కేటాయింపులు జరిగినటువంటి లీజు ఒప్పందాలు కూడా ముగిసిన పాత ప్రాజెక్టులకే మళ్లీ శంకుస్థాపనలు చేసేందుకు సిద్ధమవుతుంటే మహాప్రసాదం ప్రభో అంటూ కీర్తించుకుంటూ సాష్టాంగ నమస్కారాలతోనే సరిపెట్టేస్తారా? లేదంటే ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలన్న డిమాండ్లు ప్రధాని ముందు ఉంచుతారా? ఈ ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. 2 ఏళ్ల క్రితం విశాఖ పర్యటనకు ప్రధాని మోడీ వచ్చినప్పుడు అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్మోహమాటంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి డిమాండ్లను ఆయన ముందు ఉంచారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వేదికపైనే అడిగేశారు. మరి ఈ రోజు ప్రధాని పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి డిమాండ్లను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ముందు ఉంచగలరా? ఇవి మా డిమాండ్లు అని ప్రధానికి చెప్పగలరా? కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు, మోడీతో తనది ప్రత్యేక అనుబంధం అని గొప్పలు చెప్పుకునే పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల గురించి కనీసం ప్రధాని ముందు విన్నపాలైనా ఉంచగలరా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ల క్రితం ప్రధాని గారు కూర్చొని ఉండగానే, అందులో ఆయనేమి ఎన్డీఏలో భాగస్వామి కూడా కాదు, ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, వాళ్ళిద్దరి మధ్య, ఒక రాష్ట్రానికి కేంద్రానికి మధ్య, ఒక ప్రధానికి ఒక ముఖ్యమంత్రికి మధ్య ఉండాల్సినటువంటి సంబంధం ఏ రకంగా ఉంటుంది, అడిగే విధానం ఏ రకంగా ఉంటుంది అనేది ఒక్కసారి చూపించండి. గతంలో ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ బయట వినిపించండి సార్. సంబంధించిన హామీల దగ్గర నుంచి, పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు, ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకొని పెద్ద మనసుతో వాటినన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి, పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు, ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకొని పెద్ద మనసుతో వాటినన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి, పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు, ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకొని పెద్ద మనసుతో వాటినన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ కానీ, లేకపోతే జనసేన కానీ, ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు అదే వేదిక పైన, అదే విశాఖలో ఉన్నారు. ఈరోజు ప్రత్యేక హోదా అంశం కానీ, విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పైన ఇప్పటికీ కొద్దిసేపటి క్రితం వరకు కూడా అక్కడ ఆందోళన జరుగుతూనే ఉంది. ఆ అంశంలో కానీ, రైల్వే జోన్కు సంబంధించి నాకు తెలిసి ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. బిల్డింగ్ పైన క్లారిటీ వచ్చింది తప్పిస్తే జోన్ అంశానికి సంబంధించి ఏ క్లారిటీ లేదని నేను అనుకుంటున్నా. దానిపైన కూడా మనం పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్, కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. పురుషోత్తం రెడ్డి గారు, సార్ ఏంటి 2 ఏళ్ల క్రితం మనం చూసాం ప్రధాని మోడీ గారి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఈ రాష్ట్రం అవసరాలు ఏంటి, ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రికి చేయగలిగినటువంటి విన్నపాలేంటి, ఇది కనిపించింది. కానీ ఈరోజు కనిపిస్తుందా? ఈరోజు కనిపించే అవకాశం ఉందా? ఈశ్వర్ గారు నమస్కారం. నమస్తే సార్. బేసిక్గా 2 అంశాలు. ఒకటి, ఈ రాష్ట్ర పురోభివృద్ధికి ఉపయోగపడే పలు ప్రాజెక్టులు జాతికి అంకితం చేయడం.
గత ప్రభుత్వంలో పురుడు పోసుకున్న అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. అందుకు ప్రభుత్వాలకు అభినందనలు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రగతికి, పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుందని ఆశిస్తున్నాం. ఇక్కడ ప్రాథమికమైన అంశం ఒకటి, మన రాష్ట్రానికి ఉపయోగపడే ప్రాజెక్టులు కొన్ని జాతికి అంకితం చేయడం, కొన్ని శంకుస్థాపన చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. అట్ ద సేమ్ టైం హక్కుగా మన రాష్ట్ర అవసరాలుగా మీరేదైతే ప్రస్తావిస్తున్నారో ఆ అంశాలు కూడా ఒక కొలిక్కి రావాల్సిన అవసరం కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంది. మొట్టమొదటి అంశం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడుగుతారని మీరు అడుగుతున్నారు. అసలు ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎందుకు కాదంటే బీజేపీ ఎప్పుడో డిక్లేర్ చేసి, దాంతో మనం విభేదిస్తామా సమర్థిస్తామా పక్కన పెడితే ఇది అజెండాలో లేదని ఎప్పుడో చెప్పేసింది. వాళ్ళ అజెండాలో ఉన్నదాన్ని అడిగే పరిస్థితే లేదు, ఇంకా లేనిదాన్ని అడుగుతారని మనం ఏం ఆశించాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని 1-2-3 మౌలికమైన అంశాలైనా విశాఖపట్నం వేదికగా ప్రధానమంత్రి గారు చూడాలి, ఏం మాట్లాడతారు. వారు అస్యూరెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వం కూడా భాగస్వామ్యంగా ఉన్న ప్రభుత్వం 2 బాధ్యతలు ఉన్నాయి. ప్రధానమంత్రి గారు మనకు గెస్ట్, అట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వానికి లీడర్. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఎన్డీఏ కూటమికి లీడర్ గా ఉన్నారు కాబట్టి, ఈ ప్రభుత్వంలో ఆయన కూడా పెద్దన్న కాబట్టి ఆ బాధ్యత కూడా ఉంది కాబట్టి గెస్ట్ మరియు బాధ్యతగా రెండింటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని మౌలికమైన సమస్యలకు పరిష్కారం చూపాలి. ఇక్కడ మనం మాట్లాడుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. ఆయన చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డానికి, సరే ప్రధాని మోడీ గారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కాబట్టి ఆయన్ని పొగడ్డానికి వాడుకున్నారనుకోండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డానికి, అలాగే గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి దీనికి పరిమితం చేశారు. స్టీల్ ప్లాంట్ ఊసే ఎత్తలేదు. ఆయన ఎన్ని మాటలు మాట్లాడారు స్టీల్ ప్లాంట్ పైన. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన అవకాశాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేదు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ఎందుకు ఆపాలి మీరు అనేటటువంటి మాట ఎందుకు చెప్పలేకపోయారనుకోవాలి? ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసం ఎలా అంతకు మించి ఉంటుందని కూడా ఎవరికేమీ అనుమానాలు ఏమి లేవు. ఎందుకు అనుమానాలు లేవంటే, పవన్ కళ్యాణ్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి అప్పుడేం మాట్లాడారు, గత కొంతకాలంగా ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. మొదట ఏం మాట్లాడారు, ప్రైవేటీకరణ విషయంలో మీరు జాతీయ వ్యాప్తంగా ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకత ఉంది, ప్రధానమంత్రి గారు మాకు చేయండి అని ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ, తనను కలిసిన కార్మికులకి ఏం చెప్పారు, నాకు ఒక ఎంపీ లేరు, ఒక రిప్రజెంటేషన్ లేదు, ఉన్న వాళ్ళని అడగండి గట్టిగా అని అడిగారు. నాకుంటే నేను ఇంకో రకంగా ఉండేదని చెప్పారు. ఇప్పుడు హోదా ఉంది, ఒక 2 ఎంపీలు ఉన్నారు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, డిప్యూటీ సీఎం, ప్రధానమంత్రికి బాగా కావాల్సిన వ్యక్తి అన్నప్పుడు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఒక నిర్దిష్టమైన ప్రకటన, పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఎందుకు కార్మికుల జీవితాలతో ఆడుకోవడం, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ తో ఆడుకోవడం. నేను ఇప్పుడు మన డిబేట్ పోయే ముందు 1-2 స్టీల్ ప్లాంట్ తో సిబ్బందితో మాట్లాడిస్తారు కదా, చాలా బాధాకరమైన అంశాలు చెప్పారు. అడుగులేమో ప్రైవేటీకరణ వైపు ఏకంగా పోతున్నాయి. చాలా మంది ఏమంటున్నారు, ఇంకా స్టార్ట్ కాలేదు కదా, మేము ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం ప్రారంభమైపోయింది, అడుగులు ఎట్లా ఇండైరెక్ట్ గా స్టార్ట్ అయింది. ఈశ్వర్ గారు 2.5 నెలల జీతం పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఈ రోజుకి లేదు. 2.5 months శాలరీ పెండింగ్ ఉంది. ఈ 5-6 నెలల్లో 2.5 నెలల జీతం ఇవ్వలేదు పెండింగ్ పర్మనెంట్ ఎంప్లాయీస్, మళ్ళీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా కాదు. రెండో అంశం, ఎందుకు అని కొంత అడిగితే ఏమో డబ్బులు లేవా అంటే, ముడి సరుకు వీటి కొనడానికి పెట్టుకున్నా ఉన్నట్టు మాట్లాడు. ఇండైరెక్ట్ గా ఉద్యోగస్తుల్ని ప్రైవేటీకరణకు మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ఇట్లే ఉంటుంది భవిష్యత్తులో విశాఖ స్టీల్ ప్లాంట్ అని. ఇంకొక ఆందోళనకరమైన అంశం ఏం వచ్చిందంటే, బహుశా మన రాజీవ్ తెలుసుండొచ్చు, నెలకు దాదాపు 40-50 మంది విఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోతున్నారంట. ఒక స్థాయి టెక్నికల్ కెపాసిటీ ఉండేవాళ్ళు. కారణం ఏంటంటే, ఈ రకంగా జీతాలు ఇకపోతే కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గా అనుభవం ఉన్న వాళ్ళు ఏరే ప్రైవేట్ కంపెనీలు ఈజీగా తీసుకుంటాయి, అంతకన్నా ఎక్కువ జీతం కూడా. కోర్ గ్రూప్ ఎంప్లాయీస్, కోర్ గ్రూప్ టెక్నీషియన్స్ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. దాని అర్థం ఏంటి? దీని సిగ్నల్స్ ఏమిస్తా ఉంది? కీలకమైన ఎంప్లాయీస్ వెళ్ళిపోవడం, కీలకమైన ఎంప్లాయీస్ వెళ్ళిపోవడం అనేది నెలకి 40 నుంచి 50 మంది వెళ్ళిపోవాలనే పరిస్థితులు కల్పిస్తున్నారా? ఇప్పుడు ఒక ఎక్స్పర్ట్ కెపాసిటీ కలిగిన వ్యక్తికి 2.5 నెలల జీతం ఇవ్వతే ఏం చేస్తాడు? 2.5 నెలల జీతం అనేది వాడు జీతంతో బతికే ఎంప్లాయీస్ కదా అక్కడ ఉండే వాళ్ళందరూ. అవును, ఆ జీతం ఇవ్వకుండా 2.5 నెలల జీతం ఇంకా ఇవ్వలేదు పర్మనెంట్ ఎంప్లాయీస్. 2.5 నెలల పైపించి ఉన్నాయి డబ్బులు. వాళ్ళు చెప్పేదాని ప్రకారం ముడి సరుకు వాటి ఫస్ట్ ప్రయారిటీ డిపార్ట్మెంట్ కి ఏంటి, అందులో పనిచేస్తున్న ఉద్యోగస్తుడికి జీతాలు ఇవ్వడం. సెకండ్ డెవలప్మెంట్ అవన్నీ ఉంటాయి. మరి ఆ పని ఉన్నా కూడా డబ్బులు నాడు ఇవ్వలేదంటే మానసికంగా ప్రిపేర్ చేస్తున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ఇది అని చెప్పడం ద్వారా, చేయడం ద్వారా ప్రైవేటీకరణ వైపు అడుగులే. ప్రైవేటీకరణ అంటే డైరెక్ట్ గా ప్రైవేటీకరించే కాలం పోయింది. ఇండైరెక్ట్ గా మానసికంగా ఇప్పుడు కోర్ గ్రూప్ ఎంప్లాయీస్ ని, కోర్ గ్రూప్ అఫీషియల్స్ ని,
కోర్ గ్రూప్ టెక్నీషియన్స్ ని ఈ రకంగా వెళ్ళిపోతుంటే రేపు ఒక దాంట్లో 7,000 మంది 10,000 మంది పోవాల్సిన అవసరంలా ఒక కీలకమైన టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా 100 మంది 200 మంది 500 మంది వెళ్ళిపోతే రేపు డిపార్ట్మెంట్ కుప్పకూలిపోతుంది. ఆ కూలిపోయే దశలో ఇంక ఇండైరెక్ట్ గా ప్రైవేటీకరణ వైపు అడుగులేస్తున్నారు. ఇంత సీరియస్ గా ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నప్పుడు ఇంకా కూడా ప్రయత్నిస్తున్నాం, వద్దనుకుంటున్నాం, ఆగుతుంది అనుకుంటున్నాం అనే మాటలు అక్కడ కార్మికులు నమ్మట్లేదు. అందుకే వాళ్ళు సమ్మెకు సిద్ధపడ్డారు, ఆందోళన సిద్ధపడి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి గృహ నిబంధనలో పెట్టారు. నిజంగా నిన్న లోకేష్ గారు కానీ బీజేపీ నాయకులు చెప్తున్నట్టు ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే దర్జాగా సభకు తీసుకుంటచ్చు కదా, తప్పట్లు కొట్టుంటారు కదా, ప్రధానమంత్రి శుభవార్త చెప్పించుంటే ఆ ర్యాలీ వచ్చి వాళ్ళు అభినందనలు తెలియజేస్తుంటారు కదా. అంటే ఇప్పుడు అటువంటి ప్రకటన ఏది రాలేదంటే భవిష్యత్తులో ఇది ప్రైవేటీకరణ ఖాయం అనే సంకేతాలు ఇచ్చేసినట్టుగానే భావించాలా? 100% ఈ పరిణామాలు చూస్తుంటే ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్నారు. అదే నిజాయితీగా చెప్పండి అంటాను. ఎందుకు ఆంధ్రుల హక్కుగా విశాఖ హక్కుగా ఒక భావోద్వేగమైన సెంటిమెంట్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కుమారస్వామి గారు లేదంటారు కదా, కుమారస్వామి గారు లేదంటారు కదా. లేదంటే ఈ ధోరణి ఏంటి? అదే లేదంటారు కుమారస్వామి గారు. రాష్ట్ర ప్రభుత్వం జరగదని మాట్లాడుతుంది, బీజేపీ పెద్దలు మాట్లాడుతున్నారు. ఆ శుభవార్త ప్రధానమంత్రితో విశాఖపట్నం వేదికగా చెప్పుంటే ఆ వేలాది మంది కార్మికులు మీకు సన్మానం చేస్తుంటారు కదా, ఆ సభకు వచ్చుంటారు కదా స్వచ్ఛందంగా. మరి వాళ్ళందరినీ గృహ నిర్బంధం ఎందుకు చేసినారు? ప్రైవేటీకరణ వైపు అడుగులు వేయకపోతే ఆ కార్మికులు ఎందుకు గృహ నిర్బంధం చేస్తున్నారు? ఆ నాయకులు ఎందుకు గృహ నిర్బంధం చేశారు? ర్యాలీ చేసుకుని నేరుగా సభ్యుడు రోడ్ షో చేశారు, వాళ్ళకి కూడా ఒకసారి రోడ్ షో చేస్తుంటారు. మీకేం భయం లేదని ప్రధానమంత్రి ఉంటే సన్మానం చేస్తుంటారు కదా. అవును, ఇవి జరగలేదంటే అర్థం ఏంటంటే ఆ ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదు. కానీ ఇవన్నీ డైరెక్ట్ గా చేస్తే వ్యతిరేకత వస్తుంది అంటే ఇండైరెక్ట్ మార్గంలో వెళ్తున్నారు. ఈ విశాఖ వేదికైనా ప్రధానమంత్రి గారు ప్రకటిస్తారా లేదా ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తారా, సార్ దీనిపైన క్లారిటీ ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని ముఖ్యమంత్రి గారు రిప్రజెంట్ చేయాలి. గతంలో జగన్ గారు చేశారు. ఈ పరిధిలో లేకపోవచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధి కాకపోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వంలో మీరు కీలకంగా ఉన్న వాళ్ళు ఆ రోజు జగన్ ఉన్నప్పుడు మేము ఉంటే ఆపేస్తామని, జగనే సహకరిస్తున్నాడని డైరెక్ట్ గా మాట్లాడారు కదా. ఆ రకంగా విశాఖ గాజువాకలో ఓడిపోవడానికి అదొక ముఖ్యమైన కారణం కదా, ఆ తప్పుడు ప్రచారం కూడా. ఇట్లాంటి ప్రచారం ఆ రోజు చేసి ఈ రోజు మాత్రం ఆ మాట్లాడకపోతే చాలా అభ్యంతరకరం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక నిర్దిష్టమైన నిజాయితీతో కూడుకున్న ప్రకటన ప్రధానమంత్రి గారు చేయాలి. ఆ రకంగా చేయమని చెప్పి ఉమ్మడిగా ప్రధానమంత్రి గారిని ఖచ్చితంగా చంద్రబాబు గారు అడిగితే ఒక న్యాయం జరిగినట్టు విశాఖపట్నం పర్యటనకు ఒక అర్థం ఉంటుంది. రైట్. ఈరోజు ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుపుకోబోతున్నటువంటి ఈ ప్రాజెక్టులకు సంబంధించి 3 ప్రధానమైనవి. ఒకటి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఒకటి, రెండోది బల్క్ డ్రగ్ పార్క్ ఒకటి, మూడోది ఈ రైల్వే జోన్కి సంబంధించినటువంటి కార్యాలయం. ఈ మూడిటికి సంబంధించి గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్లే అవి వచ్చాయి అని చెప్పడానికి ఆ రోజు దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఏ రోజు ఏంటనేది ఒక్కసారి స్క్రీన్ పైన ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పూలు చల్లించుకుంటున్నారు ఈరోజు. బట్ ఈ చల్లించుకునే పరిస్థితి వారికి వచ్చిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు. 65,370 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్ ఫిబ్రవరి 21, 2024 దినపత్రికలో మీరు చూడొచ్చు. 2,002 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లి వద్ద 1,235 కోట్లతో ఏర్పాటు ఫిబ్రవరి 5, 2024 నాటి దినపత్రికల్లో మీరు చూడొచ్చు. విశాఖ రైల్వే జోన్కు గ్రీన్ సిగ్నల్ ఎంపీ గారు చెప్పినటువంటి అంశం జనవరి 23, 2024. ఇది పరిస్థితి. ఈ 3 ఈరోజు ఏవైతే గొప్పగా చెప్పుకుంటున్నారో ఈ 3 కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధించినవే. ఒక్కసారి చూడండి, ఇదొక్కసారి చూపించరా కెమెరామెన్, ఒకసారి చూపించండి, ఇదొక్కసారి చూపించండి. జాతీయ పత్రికలు, బిజినెస్ పేపర్స్. ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ టు బి సెట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ రోజు ఎంఓయూ చేసుకుంటున్నటువంటి స్థలం కేటాయింపుకు సంబంధించి సిఎస్ జవహర్ రెడ్డితో పాటు ముఖ్యమైనటువంటి అధికారులు, ఎన్టీపీసీ అధికారులు పాల్గొన్నటువంటి ఫోటో చూస్తున్నారు. ఆంగ్ల దినపత్రికల్లో వచ్చినటువంటి వార్త ఇది. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయనే తీసుకొచ్చినట్టుగా దీన్ని ఎంత అద్భుతంగా చెప్పుకుంటున్నారో చూడండి. ఇది వార్త మొత్తం చదివి వినిపించడానికి కానీ ఇది వార్త సారాంశం. 65,370 కోట్ల రూపాయలతో ఆ రోజులని, ఇప్పుడు 1,85,000 రెండో దశ కూడా ఉంది కాబట్టి 1,00,000 కోట్లు దాటింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పుకుంటారు తనది అని. అలాగే బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లి దగ్గర, ఈ నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు ఎంత కష్టపడిందంటే మొత్తం 16 రాష్ట్రాలు పోటీ పడ్డాయి. 3 ఉన్నాయి. దేశం మొత్తం మీద 3 బల్క్ డ్రగ్ పార్క్స్ ఏర్పాటు చేస్తోంది కేంద్రం. ఆ 3 ఏ రాష్ట్రాలకు వెళ్ళాలన్న దానిపైన 16 రాష్ట్రాలు పోటీ పడితే అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి దక్కించుకుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి వల్ల. రెండో ప్రాజెక్టు గుజరాత్కి వెళ్ళింది. మోడీ గారు ఉన్నారు కాబట్టి గుజరాత్కి ఇచ్చారు. మూడో ప్రాజెక్టు హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళింది. మనకు ఆంధ్రప్రదేశ్కు ఈ బల్క్ డ్రగ్ పార్క్ వచ్చిందంటే ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ ఘనత ఆయనకు ఎక్కడ వెళ్తుందనని చంద్రబాబు నాయుడు గారు కొంతమంది ముసుగు వీరులతో లెటర్లు రాయించారు. ఇక్కడ పెట్టకండి మాకు కాలుష్యమని. కాలుష్యం జరగకుండా ఏర్పాటు చేస్తామని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని కేంద్రం చెబుతోంది. ఈ విషయాన్ని పక్కన పెడదాం. ఈరోజు అదే పార్కుకి ఎలా చేస్తారు? ఈరోజు ఎలా శంకుస్థాపన చేస్తారు? విశాఖ రైల్వే జోన్ ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ చూడండి. ఈ రోజు 2 కోణాలు ఉన్నాయి. ఒకటి 16,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుకి జాతికి అంకితం, ఇంకా మిగతా 2 లక్షల కోట్లు దాదాపుగా శంకుస్థాపన. ఇప్పుడు శంకుస్థాపన కోసేపు పక్కన పెడదాం. 16,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఈ 6 నెలల కాలంలో పూర్తి అయిపోతాయి. ఈశ్వర్ గారు, ప్రారంభోత్సవం రెడీ అయిపోతాయా? అయిపోతాయి. ఏదైతే జాతికి అంకితం చేస్తున్నారో 6 నెలలు పూర్తి అయిపోతాయి ఆ ప్రాజెక్టులు అన్ని. అంటే గత ప్రభుత్వంలో జరిగిన వాటిని ఈ రోజు ప్రారంభిస్తుంది. దాని ఏమైనా తప్పట కంటిన్యూ ప్రాసెస్ గవర్నమెంట్. కాబట్టి ఈ 16,000 కోట్లు జాతికి అంకితం చేసేది ప్రీవియస్ గవర్నమెంట్ పీరియడ్ లో జరిగినాయా, ఈ పీరియడ్ లో జరుగుతాయా? ప్రారంభోత్సవం నేను అనేది శంకుస్థాపన తర్వాత సంగతి. అవును. అట్లే శంకుస్థాపన కూడా ఈ ప్రాజెక్టులన్నీ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు. 2 నెలల్లో 3 నెలల్లో జరిగితే ప్రాసెస్ కాదు. చాలా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జరిగిన పురుడు పోసుకున్న వాటి ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నారు. దాన్ని కూడా మనం తప్పట సంస్థ గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూ ప్రాసెస్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అభినందించకపోయినా సార్ ఈశ్వర్ గారు ఇంకొక స్పందించచ్చా? ఒక్క సెకండ్ సార్, వస్తాను తర్వాత స్పందించండి. మీరు ఇంకొక పాయింట్ కూడా ఉంది. విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ పారిశ్రామికవేత్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సీరియస్ గా తీసుకున్నారంటే, మీకు ఈరోజు సిఎస్ జవహర్ రెడ్డి గారి ఫోటో చూపించారు కదా, జవహర్ రెడ్డి గారి అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. అంటే ఏదైతే మనం అవగాహన చేసుకున్నాం ఒప్పందాలని ఎప్పటికప్పటికి 3 నెలలకు ఒకసారి ఆ కమిటీ సమావేశమై దాన్ని మానిటరింగ్ చేసుకొని 16,000 కోట్లు ఒకసారి 20,000 చేసుకుంటూ రావడం వల్ల అది మనకు అందుబాటులోకి వచ్చింది ఈ రోజు. అంటే గత గవర్నమెంట్ తాను చేసుకున్న అవగాహన పత్రాన్ని ఉపన్యాసాలకు కాకుండా ప్రాక్టికల్ గా తీసుకొచ్చింది. కాబట్టి ఒకటి ఈ రోజు శంకుస్థాపనలు గత ప్రభుత్వంలో పురుడు పోసుకున్నది, ఈ రోజు ప్రారంభించేటివి ఖచ్చితంగా గత ప్రభుత్వానికి ఆ క్రెడిట్ గత ప్రభుత్వానికి ఉంటుంది. కంటిన్యూ చేసిన ఈ ప్రభుత్వాన్ని కూడా అభినందించాల్సి తప్పేం లేదు. రైట్. కొండా రాజీవ్ గాంధీ గారు కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రైల్వే జోన్ పై మామూలు అబద్ధాలు కాదు, ఇంకా ఎల్లో అబద్ధాలే చెప్పారు. గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదని చెప్తున్నారు ప్రధాని గారిని పక్కన పెట్టుకొని. ఏం చెప్పాలి? భూమి కేటాయిస్తూ ఆ రోజు మీరు విశాఖలోనే ఉన్నారు, మీకు తెలుసు కదా అసలు ఏం జరిగిందో చెప్పండి ఫస్ట్. సార్ ఈశ్వర్ గారు, మీకు పురుషోత్తం రెడ్డి గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ గుడ్ ఈవినింగ్. సార్ ఒకటేంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమం విశాఖ వేదికగా జరుగుతుంది. ఇది మొత్తం కూడా ఉమ్మడి విశాఖ జిల్లా, అంటే నూతన విశాఖ జిల్లా, నూతన అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పూడిమడక ప్రాంతం కానీ, లేదా మిగతా కార్యక్రమాలు కానీ, లేదా రైల్వే జోన్ మొడసల్లా దగ్గర కానీ, ఇదంతా కూడా ఉమ్మడి విశాఖ జిల్లా. నేను పుట్టి పెరిగినటువంటి జిల్లా. ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు పేపర్ కటింగ్స్ చూపించారు వాస్తవానికి ఎప్పుడెప్పుడు ఎలాగెలకేట్ అయిందని. అయితే నేను ఇంకొంచెం డెప్త్ దీని మీద కొంత లోతుగా వెళ్ళాను ఈ అంశానికి సంబంధించి. వెళ్తే నాకు తెలిసింది ఏంటంటే సార్, ఇది మీ ద్వారా ప్రపంచానికి కూడా మరోసారి తెలియజెప్తున్నా ఏంటంటే, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ అనేటువంటిది ఎలకేట్ అయ్యిందా అన్నటువంటి ప్రశ్నని భారత పార్లమెంట్ లో రాజ్యసభలో అప్పటి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గారు మార్చి 28, 2023 ఒక ప్రశ్న సంధిస్తే దానికి సమాధానంగా అప్పటి ఫార్మాస్యూటికల్ కేంద్ర మంత్రి భగవంత్ కుబా గారు ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలకేట్ అయ్యిందని చెప్పి మార్చి 28, 2023 భారత పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వారు సమాధానం చెప్పాలా? మీరు మాట్లాడితేనో నేను మాట్లాడితేనో పురుషోత్తం రెడ్డి గారో పేపర్లో వీడియోల్లో నమ్మకపోవచ్చు, కానీ భారత పార్లమెంట్ కన్నా గొప్ప వ్యవస్థ ఏదైనా ఈ స్వతంత్ర భారతదేశంలో ఉందా?
ఈ రోజు ఈ అంశానికి సమాధానం చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా, పవన్ కళ్యాణ్కు ఉందా, లేదంటే బీజేపీ వారికి ఉందా? చెప్పాలి. ఇది నేను చెప్పినటువంటి మాట అబద్ధం అని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా? లేదు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే బల్క్ డ్రగ్ పార్క్ ఎలకేట్ అయ్యింది అన్నది చేసినట్టున్నారు ఆ రోజు. ఎస్. తర్వాత ఇంకో విషయాన్ని మీరు గమనిస్తే, నేను చెప్పినటువంటి ఈ అంశం ది హిందూ పేపర్ లో కూడా రావటం జరిగింది. దాంతో పాటు మీరు ఇందాక అన్నారే ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ ని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు అని చెప్పి. నేను చెప్తా ఉన్నా, విశాఖ జిల్లా ఉత్తరాంధ్ర ప్రాంతం నా పుట్టినగడ్డ అయితే, తూర్పుగోదావరి జిల్లా మా అత్తూరు. అక్కడ తొండంగి అనే ప్రాంతం కాకినాడలో ముందు ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ వచ్చే అవకాశం ఉంటే అక్కడ రావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సిఫార్సులు చేస్తే అక్కడ రానివ్వకుండా అడ్డుకోవడానికి ఆ తొండంగి గ్రామానికి సమీపంలో ఉండేటువంటి యనమల రామకృష్ణుడు గారు అనేక లేఖలు పెట్టి బల్క్ డ్రగ్ పార్క్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకుండా అడ్డుకోవాలనేటువంటి కుట్రను చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఛేదించారు. వ్యక్తిగతంగా యనమల రామకృష్ణుడి నిర్ణయమా, లేకపోతే వెనక చంద్రబాబు నాయుడు గారు ఉండి అడ్డంకులు సృష్టించే కుట్ర చేశారనుకుంటున్నారు? సార్ మీరు తెలిసిండి కూడా అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు లెగమంటే లెగుతాడు, కూర్చోమంటే కూర్చుంటారు. యనమల రామకృష్ణుడు గారు సొంతంగా ఎప్పుడైనా ఏదైనా చేసిన సందర్భం ఉందా? అలాంటి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన దగ్గర నుండి తొండంగిలో వచ్చిన బల్క్ డ్రగ్ పార్క్ కూడా వెన్నుపోటు పొడిచినటువంటి గనుడు యనమల రామకృష్ణుడు గారు. ఆ యనమల రామకృష్ణుడు గారు చేసినటువంటి అన్యాయం వల్లే బల్క్ డ్రగ్ పార్క్ విషయం తొండంగి నుంచి విశాఖపట్నం నక్కపల్లికి రావడం జరిగింది. ఇప్పుడు ఆ యనమల రామకృష్ణుడితో ప్రధానికి క్షమాపణలు చెప్పించాలి కదా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి. క్షమాపణలు చెప్పించాలి. యనమల రామకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి. ఆ రోజు మాట్లాడింది తప్ప, లేదా ఆ రోజు మాట్లాడింది తప్పు అయితే ఈ రోజు ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అని చెప్పడం యనమల రామకృష్ణ గారు ఉద్దేశమా? కేవలం ఇది రాజకీయాలకి కుట్ర కోణంగా వాడుకుంటున్నారు అని చెప్పడం నా ఉద్దేశం. ఇంతకన్నా ఆధారాలు చూపించడం మీ తరం మా తరం కూడా కాదు. భారత పార్లమెంట్ కన్నా ఆధారం మనం తేలేం కదా. నంబర్ 1 పాయింట్. ఇక నంబర్ 2, ఈ రోజు అంటే అన్ని అంశాల గురించి మనం మాట్లాడుకోగలిగితే పవన్ కళ్యాణ్ గారు పవరేశ్వర ఆవేశం ఊగిపోతారు, ఇవన్నీ మనకందరూ తెలిసిందే. కానీ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి పవన్ ఆవేశం ఈ రోజు ఎందుకు ఆవిరైపోయింది? పవన్ మాట ఎందుకు మోగబోయింది? పవన్ మౌనమునిలా ఎందుకు ఉండిపోయాడు? మౌనం అర్ధాంగీకారమా అన్నటువంటి ప్రశ్న ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క ఎంప్లాయీస్ గాని, ఆ యూనియన్లు గాని, ఆ ఉద్యమ బాటలో పోరు బాటలో ప్రాణాలు అర్పించినట్టు కుటుంబాలు గాని, స్థలాలు త్యాగాలు చేసినటువంటి కుటుంబాలు గాని, మాలాంటి విశాఖ పౌరులు గాని ప్రతి ఒక్కరి మదిలోని హృదయాలని కలిచివేస్తుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ రోజు జనసేన పార్టీ 21 సీట్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిస్తే, విశాఖ దక్షిణ మా సొంత నియోజకవర్గం జనసేన గెలిచింది, యలమంచిలి జనసేన గెలిచింది, అనకాపల్లి జనసేన గెలిచింది, ఇలా చెప్పుకుంటూ పోతే పెందుర్తి జనసేన గెలిచింది. వీళ్ళందరూ ఇన్ని నియోజకవర్గాలు గెలిపించినందుకు పవన్ కళ్యాణ్ విశాఖ వాసులకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటా అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ నమ్మేయటం. ఇంతకన్నా గొప్పగా రుణం తీర్చుకునే పద్ధతి ఉంటుందా అని చెప్పి కూడా చాలా ప్రగల్భాలు పలికింది ఆయనే కదా. నా దగ్గర అధికారం లేదు, నా దగ్గర ఎంపీలు లేరు, మీరు ఎంపీలను ఇవ్వండి, నాకు అధికారాన్ని ఇవ్వండి, ఇలా చాలా చెప్పారు. అన్ని ఇచ్చారు కదా ప్రజలు. కనీసం రిక్వెస్ట్ కదా, ఏం అవసరం లేదు. ఇప్పుడు ఆయన అక్కడ కూర్చొని మోడీ గారు మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతున్నామని చెబితేనే మిమ్మల్ని ఈ స్టేజ్ నుంచి దిగనిస్తాం అనే డిమాండ్ ఏం లేదు కదా, రిక్వెస్టే కదా. ప్రధాని గారి దగ్గర ఆ విధంగా మాట్లాడలేం కాబట్టి జస్ట్ రిక్వెస్ట్, ఒక వినతి పత్రం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీని ఎదిరించాలన్నా, ఢిల్లీకి విన్నవించాలన్నా, ఢిల్లీ నుండి సాధించాలన్నా అది వన్ అండ్ ఓన్లీ హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళంతా సైడ్ యాక్టర్లు, సైడ్ ఆర్టిస్టులే రాజకీయంగా. మోడీ గారి ముందు మాట్లాడే సత్తా లేని దద్దం అయిపోయాడు పవన్ కళ్యాణ్ ఈ రోజు స్టీల్ ప్లాంట్ కోసం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే హీరో, ఆయన పొలిటికల్ గా కూడా జీరోయే. మేము ఎప్పుడు అదే చెప్తాం, ఈరోజు రాజకీయాల్లో గెలిపోవటం సహజం. బట్ ప్రధానమంత్రి గారి ముందు మనం నోరిపి మాట్లాడలేకపోతే, మా ప్రాంత మనోభావాలను ప్రధానమంత్రి గారి ముందు నువ్వు ప్రతిబింబించలేకపోతే నువ్వు ఏం చేసావు మా ప్రాంతానికి? ఇంత అన్యాయమా? ఈ రోజు మీకు చెప్తున్నాను సార్, ఇటువంటి పుస్తకాలు చదువుకుని మా ప్రాంతం నుంచి, అంటే ఎందుకు చెప్తున్నా అంటే సార్, ఈ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే మహా ఉద్యమం నుంచి ఇటువంటి పుస్తకాలన్నీ చదువుతాం మేము. ఎందుకు? ఇది మా ప్రాంతం, మా ఉద్యమం ఏంటి, మా చరిత్ర ఏంటి, అప్పుడు శాసనసభలో జరిగిన ప్రసంగాలు ఏంటి, ఇవన్నీ ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి విశాఖపట్నాన్ని ఈ రోజు ప్రైవేటైజ్ చేసేస్తున్నారు.
మా గుండె తరుక్కుపోతుంది. పవన్ కళ్యాణ్ అన్యాయం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. గారు మాత్రమే కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా తీరని ద్రోహం చేశారు. ఏ మాత్రం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఊసే ఎత్తలేదు. ఈరోజు ఈ పర్యటన సందర్భంగా ఈ సభలో కానీ ఆ ప్రసంగమే ఆయన తీసుకురాలేదు, ఆ అంశాన్ని కూడా ఆయన తీసుకురాలేదు. మెటల్ స్టీల్ ప్లాంట్కు మాత్రం ఐరన్ ఓర్ సప్లై చేసేందుకు పైప్ లైన్ వేసేందుకు అనుమతించాలని మోడీని కోరినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మెటల్ స్టీల్ ప్లాంట్కు ఐరన్ ఓర్ పైప్ లైన్ ద్వారా ఇవ్వాలని నేను ప్రధాని మోడీని గారిని అడిగాను. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇచ్చేసి వచ్చారు కదా వినతి పత్రం. అప్పుడు కూడా మెటల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఐరన్ ఓర్ సొంత గనులు దానికి కేటాయించాలని కోరారు. కానీ ఇక్కడ మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్కి మాత్రం ఎటువంటి ఐరన్ ఓర్ అంశానికి సంబంధించి కానీ ప్రైవేటీకరణ ఆపమనే అంశాన్ని కానీ ఈ రోజు కానీ ఆ రోజు కానీ మాట్లాడలేదు. ఈ రోజు ఏం మాట్లాడారో ఒకసారి అది ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? Recently I went to him. Mittal, RCR Mittal is willing to spend some money to set up steel plant. There are some problems. When I went to our Honorable Prime Minister, I explained, sir, they want pipeline, they wanted to get iron ore through slurry. This is what they are requesting, that is what I told them. Immediately he made it a point, if we wanted to carry iron ore, there will be a lot of pollution. With the slurry, you convert and send it pipeline. That is the best way for environment and also cost of transport. I entirely agree with you, that is what he told. Sir, how many prime ministers can understand this language, sir? That is where I am appreciating you. చూసారా ఆనందం? స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ చూడండి చంద్రబాబు నాయుడు గారి ఆనందం ఏ రకంగా ఉందో. మెటల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఐరన్ ఓర్ కావాలని నేను ప్రధానమంత్రిని కలిసినప్పుడు కోరితే ఆయన కాలుష్యం అనేది అక్కడ ఏర్పడకుండా పైప్ లైన్ ద్వారా చేస్తే చాలా బాగుంటుందని కూడా చెప్పారని సలహా ఇచ్చారని చాలా ఆనందంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ప్రధాని మోడీ గారికి అర్థమయ్యే రీతిలో మాట్లాడుతూ ఆయన చెప్పుకోవడం జరిగింది. ఏమైపోయింది మన విశాఖ స్టీల్ ప్లాంట్? ఏమైపోయింది ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు? ఏమైపోయాయి కార్మికుల ఆందోళనలు? ఏమైపోయాయి ఈరోజు వాళ్ళ హక్కుల ఉల్లంఘనలు జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడకపోవడం? మనతో పాటు జాయిన్ అయ్యారు స్టీల్ ప్లాంట్ జేఏసీ నాయకులు వరసాల శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారితో మాట్లాడే ముందు రాజీవ్ గాంధీ గారు మీరు ఏదో రెస్పాండ్ అవుతానన్నారు ఈ అంశానికి సంబంధించి. మీరు మాట్లాడాక శ్రీనివాస్ గారితో మాట్లాడారు ప్లీజ్. సార్ ఒకటి, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కానీ లేదా రైల్వే జోన్ కానీ ఈ రెండింటికి కూడా తరతరాల నుండి పోరాటాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యమం జరుగుతుందంటే దానికి మద్దతుగా రాజ్యసభ సభ్యులుగా ఉంటూ విజయసాయి రెడ్డి గారు సుమారు 26 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మనం మద్దతు తెలిపాం. తర్వాత ఆ యొక్క జేఏసీ వారు ఏ పిలిపిస్తే ఆ పిలికి వారు ధర్నా అంటే ధర్నా, రాస్తారోకో అంటే రాస్తారోకో, బంద్ అంటే బంద్. సాక్షాత్తు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు కూడా మధ్యాహ్నం 2 వరకు ఎక్కడికక్కడ బస్ స్టాండ్ లోనే నిలిపివేసి వారి బంధులకి వారి నిరసనకి సహకరించి తోడ్పాటునిచ్చాం మేము ఉద్యమానికి. కానీ ఈ రోజు చూస్తే ఎన్ని అక్రమ అరెస్టులు. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమానికి ఊతమిస్తే చంద్రబాబు నాయుడు ఉద్యమం యొక్క ఊపిరి తీస్తున్నాడు అని చెప్పడానికి ఎంతకన్నా వేరే ఉదాహరణలు ఏం కావాలని అడుగుతున్నాం. అదే విధంగా రైల్వే జోన్ కి సంబంధించి తెన్నేటి విశ్వనాథం గారి కాలం నుంచి కూడా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వస్తూ ఉంటే విశాఖకి వాల్తేర్ డివిజన్ తప్పించి విశాఖ రైల్వే జోన్ ఏదైతే ఇస్తామన్నారో అది కాదు, వాల్తేర్ డివిజన్ తో కూడినటువంటి రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పి మోడీ గారి సమక్షంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విశాఖ వేదికగా అదే మద్దిలపాలెం గ్రౌండ్స్ లో ఇప్పుడు ఎక్కడైతే మోడీ గారి మీటింగ్ జరుగుతుందో గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే గ్రౌండ్స్ లో మీటింగ్ జరిగితే అక్కడ కూడా నరేంద్ర మోడీ గారికి తెలియజెప్పడం జరిగింది. సార్ ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర అవసరాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటాలు చేయాలి. మనం ప్రయత్నించడంలోనే విఫలం అయితే ఇక ఫలితం శూన్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ప్రయత్నించడంలో విఫలం చెందలేదు. ప్రయత్నించడంలో ప్రతి దగ్గర కూడా సఫలీకృతం అయ్యాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి ఒక మంచి తారు రోడ్డు, మంచి సీసీ రోడ్డు వస్తే చంద్రబాబు నాయుడును లేదంటే కూటమి వాళ్ళు తగున అమ్మ అనుకుంటూ సైకిల్ వేసుకుని గిర్రం తిరిగేస్తుంది, అంతా మా వల్లే వచ్చిందని చెప్తున్నారు. ఇంకొక మాట, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వన్ మోర్ సబ్మిషన్. ఇప్పుడు ఏదైతే ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్కో రైల్వే జోనో లేదంటే మరో దాని గురించే కాదు, మేము గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ పెట్టి ఏదైతే 13 లక్షల కోట్ల ఎంఓయు చేసుకున్నామో గ్రౌండ్ అయ్యే విధంగా వాటన్నిటిని కూడా లైన్అప్ చేసామో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు నేనే వచ్చాను నేనే తెచ్చానని చెప్పుకుంటాడు. సొమ్ము ఒకటిది సోకొకటిది అని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడిని ఎగ్జాంపుల్ గా చూపిస్తే సరిపోద్ది, వేరే సామెతలేం మనం ఎత్తుక్కోక్కర్లేదు.
రైట్ శ్రీనివాస్ గారు, చాలా కాలంగా సంవత్సరాల తరబడి మీరు చేస్తున్నటువంటి ఆందోళనలు, మీరు చేస్తున్న నిరసనలు, మీరు చేస్తున్నటువంటి దీక్షలు, మీరు చేస్తున్నటువంటి నిరాహార దీక్షలు, వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పడాలంటే ఈరోజు ఒక గొప్ప అవకాశం మన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఇద్దరికీ దొరికింది. కానీ అంత మంచి అవకాశం దొరికినప్పుడు దాన్ని ఉపయోగించుకోకుండా స్టీల్ ప్లాంట్కి వెన్నుపోటు పొడుస్తున్నట్లుగా ఇద్దరూ వ్యవహరించిన తీరు, ఈరోజు దాని ప్రస్తావన ఎక్కడా తీసుకురాకుండా మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ కావాలని చంద్రబాబు నాయుడు గారు అడగడం, అలాగే పైప్ లైన్ వేయాలని ఈ ఐరన్ ఓర్ కోసం అడగడం, అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని పూర్తిగా ఇక ప్రైవేటీకరణ వైపు నడిపించాలని డిసైడ్ అయిపోయారని అనుకుంటున్నారా? సార్, నేటికి 1427 రోజులుగా మేము ఉద్యమం చేస్తున్నాం. అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల ముందు, సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గాజువాకు వచ్చి గాజువాకలో ఆయన ప్రకటన చేశారు. గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసినాయి, నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతాను, ఇది త్యాగాలు, పోరాటాలు, బలిదానాలతో వచ్చిన పరిశ్రమ, అయ్యో ఇలాంటి పరిశ్రమ వీళ్ళు మట్టు పెడతారు, నేను 100% కట్టుబడి ఉన్నాను, మీరు కూటమి ఎమ్మెల్యేలని, ఎంపీలని గెలిపించండి అని అంటే గాజువాకలో వారం రోజులు సార్వత్రిక ఎన్నికల ముందు వారం రోజుల ముందు స్వయాన చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ గారు పర్యటన చేస్తే జనం లేరు, కనీసం పాల్గొనేవాడు లేక ఇంటెలిజెన్స్ ఫీడ్బ్యాక్ అన్నీ కూడా పల్లా శ్రీనివాస్ అని ఆయన గెలవడని చెప్పిన పరిస్థితి నుంచి 95,000 ఓట్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం, నిర్వాసితులు కానీ, ఉక్కు కార్మికులు కానీ ఆయనకి మద్దతు పలికి ఇవ్వడం జరిగింది. 5 లక్షల ఓట్లతో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీని భరత్ను గెలిపించడం జరిగింది. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చెప్పాడు, ప్రధాని మోడీ గారు ప్రసంగిస్తున్నారు సార్, చూద్దాం మీ ఆశలు ఏమన్నా నెరవేర్చే విధంగా ఏమన్నా ప్రకటన వస్తుందేమో. రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. మనం శ్రీనివాస్ గారితో మాట్లాడుతున్నాం, వారు స్టీల్ ప్లాంట్ జేఏసీ నాయకులు. శ్రీనివాస్ గారు, ఎక్కడ మీకు ఆశించినటువంటి ఫలితం ఇటు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వారి నుంచి కానీ లేకపోతే ప్రధాని నుంచి కానీ ఏమైనా కనిపించిందా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల వారు ఏదో ప్రకటిస్తారని చెప్పి చాలా ఆశగా ఎదురు చూసాం. యావత్ 30 లక్షల మంది ఈ ప్రాంత ప్రజానికాన్ని చీకట్లోకి నెట్టారు. ఆయన సినిమాల్లో వేషాలు వేస్తారని తెలుసు, కానీ ఇంత బాగా వేషం వేస్తాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజే గుర్తించాం. నాకు సీట్లు లేవు, ఓట్లు లేవు, నాకు కనీసం ఒక ఎమ్మెల్యే ఉన్నా సరే నేను భూమి బొక్కెట్టేద్దును, ఏదో చేద్దునని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇక్కడ మేము అడగకుండానే వచ్చి 1,00,000 మందితో మీటింగ్ పెట్టి నమ్మబలికి అందరిని కూడా నమ్మించి, అలాగే మేము అడగకుండానే అమరావతిలో మీటింగ్ ఒక రోజంతా దీక్ష చేసిన పెద్ద మనిషి ఇవాళ ప్రధాని దగ్గర అవకాశం వచ్చినా అతనికి సీట్లు ఉన్నా, ఓట్లు ఉన్నాయి, ఇవాళ 2 ఎంపీ సీట్లు ఉన్నాయి, 24 ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఒక్క మాట మాట్లాడలేదని అంటే ఇది సూపర్ సినిమా సక్సెస్. ఆయన ఎన్నో సినిమాలు చేసుకున్నాడు, ఆ సినిమాలో భాగంగానే నిజ జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారని చెప్పి చెప్పక తప్పదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు సార్వత్రిక ఎన్నికలు నమ్మబలికాడు. ఎంత దారుణమైన పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా జరగదు. వీళ్ళకి ఆకలి, దాహం బాగా పెరిగిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్న సంపదని పైప్ లైన్ల ద్వారా స్లర్లీ వేసుకుని లాగేద్దాం అని చెప్పి నిన్నటి వరకు ఒక మోడీ గారే ఈ దేశంలో ఉన్నటువంటి 75 ఏళ్ల సంపదని పైప్ లైన్ల ద్వారా ఆదానికి, అంబానికి దోచిపెట్టారు. ఈవేళ ఇద్దరు కూడా ఆయనకి సహకరిస్తూ మొత్తం ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా గొంప గుర్తుగా ఆదానికో, అంబానికో కట్టబెట్టాలి, ముట్ట చెప్పాలని ప్రయత్నం చేస్తే గత ప్రభుత్వాలకి ఏ పరిస్థితులు ఏర్పడ్డాయో వీళ్ళకు కూడా అదే ఏర్పడుతుంది. ఇది అంత దుర్మార్గమైన చర్య. ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతూ వచ్చాం. ఆయన ఏదో మోడీ గారు అయితే తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇచ్చిన విభజన హామీలని అమలు జరగలేదంటే ఆయన ఎప్పుడో పక్కన పెట్టారు. ప్రధానమంత్రిగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ దేశం భరిస్తుంది. కానీ ఈవేళ చంద్రబాబు నాయుడు మీద ఉన్న విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుని 75 ఏళ్ళు 80 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి దోచిపెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మిట్టల్ స్టీల్ ప్లాంట్ పైన ఉన్నటువంటి ప్రేమ విశాఖ స్టీల్ ప్లాంట్ పైన ఎందుకు లేదన్నది అర్థం కావట్లేదు. మొన్న వెళ్ళినప్పుడు వినతి పత్రం ఇచ్చినప్పుడు కేవలం ఆ మెటల్ స్టీల్ ప్లాంట్ గురించే ప్రస్తావించారు. ఈ రోజు సభ వేదిక పైన కూడా అదే ప్రస్తావించారు. ఐరన్ వర్ గన్లన్నీ కూడా మెటల్కి తరలిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఆటోమేటిక్ గా చంపేయచ్చు. ఇక్కడ ఎలక్ట్రో ఫర్నేసులు పెడతాం, మీకు పొల్యూషన్ వస్తుంది. 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు విశాఖపట్నంలో పొల్యూషన్ లేదా? ఇప్పుడు కొత్తగా పొల్యూషన్ వస్తుందా? మీరు వేరే
వేరే చోట నక్కపల్లిలో ప్లాంట్ పెడితే అక్కడ పొల్యూషన్ ఉండదా? ఇది తప్పుడు ఆలోచన. కావాలని చెప్పి 1000 కోట్లు దోసుకొని కొడుకుని సీఎం చేయాలి, భార్యని ఇంకోటి చేయాలి, కుటుంబాన్ని పెంచుకోవాలని చెప్పి దురదృష్టమైన ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి అంతిమ గడియలు వచ్చినాయి. డెఫినెట్ గా ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెప్తారు. గతంలో అనేక సార్లు ఎదురు చూసాడు ఆయన, మరలా ఇప్పుడు అదే తప్పు చేస్తున్నాడు. నమ్మించి గొంతు కోయడం అంటే ఇదేనండి ఈశ్వర్ గారు. ఆయన గాజువాకలో మీటింగ్ పెట్టి గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసే అన్నాడు. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జీతాలు ఆగల. ఈయన వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో అలో రామచంద్ర అని చెప్పి కాంట్రాక్ట్ కార్మికులు కానీ, ఉక్కు ఉద్యోగులు కానీ కడుపు చేతితో పట్టుకుని ఉత్పత్తికి వెళ్తూ తీస్తున్నారు తప్ప ఏ రోజు కూడా నిరసన తెలియజేయాల. ఈ రోజు కాబట్టి రేపైనా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాడు నరేంద్ర మోడీ మొండోడు, ఏదో ఒకటి చేసి మన ప్లాన్ రక్షిస్తాడని చెప్పి నమ్ముకున్నాం. ఇవాళ నమ్ముకున్న వాళ్ళు నట్టేట ముంచిన వాడు ఎవడు కూడా బాగుపడలేదు. గతంలో వెంకటేశ్వర స్వామి ఇతనికి శిక్ష చేశాడు. మరలా ఈ ప్రజల రూపేణా ఇతను తగిన గుణపడడం జరుగుద్ది. ఈరోజు స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతుందో చెప్పండి. ఏం జరుగుతుంది? 2.5 నెలలుగా పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా జీతాలు లేవంటున్నారు. మానసికంగా ప్రైవేటీకరణకి ఎంప్లాయీస్ ని సిద్ధం చేస్తున్నారు అంటున్నారు. 40 నుంచి 50 మంది విఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోతున్నారు ప్రతి నెల. చెప్తున్నారు సార్, సుమారు 750 మంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు సార్. పొట్ట చేతితో పట్టుకొని ఎన్నో ఆశలతో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు సార్. ఇవాళ 7500 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సార్. చనిపోయిన వారు కానీ, రిటైర్ అయిన వారు కానీ ప్లేస్లో పని భారం పడుతుంది సార్. 130% ఉత్పత్తి జరుగుతుంది సార్ 4 నెలల నుంచి. గత నెల 2000 కోట్ల రూపాయలు సేల్ జరిగింది సార్. ప్రతి నెల కూడా 1900 నుంచి 2000 కోట్లు సేల్ అవుతుంది. అయితే 30%, 20% జీతం ఇచ్చే పరిస్థితి ఉందండి. అసలు జీతాలు 2 నెలల నుంచి జీతాలే ఇవ్వలేదండి. అయినా కానీ కష్టపడి కార్మికులు అహోరాత్రులు శ్రమించి కన్న తల్లి లాంటి ఈ ప్లాంట్ని నమ్ముకుని ఉన్నారు సార్. 5 లక్షల మందికి అక్షయపాత్రగా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల ఇంత దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చేయడం అన్నది ఇది చరిత్ర క్షమించదండి. వీళ్ళకి తగిన గుణపాఠం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్న ప్రజానికానికి అందరికీ. ఇప్పటికే మేము పోరాట కమిటీ తరఫున కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. వచ్చే సంక్రాంతి రోజు, భోగి పండుగలో పిడకలేసి మన తాలూకా దిష్టినంతా తీస్తాం. వీళ్ళ ముగ్గురు ప్రధాని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తారు ఉత్తరాంధ్ర జిల్లా ప్రజానికం. ఎందుకంటే చేపల దెబ్బగా ఉన్నటువంటి విశాఖపట్నం ఈవేళ మహోన్నతమైన సిటీగా ఎదిగి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నట్టు 9వ సిటీగా భారతదేశంలో ఉందనంటే దీన్ని 5వ సిటీగా తీసుకొస్తానంటున్నాడు ఆయన. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి మహోన్నతమైన చరిత్ర కలిగిన త్యాగాలు, పోరాటాలు, బలిదానాలుగా వచ్చినటువంటి పరిశ్రమల్ని అడ్డుకోలుగా ఎవడుకో దారదత్వం చేసి అమ్ముకుని ఇక్కడ ఏం చేయాలనుకుని మీరు నిర్ణయించుకున్నారు. 1 ట్రిలియన్ ఎకానమీ తీసుకొస్తానంటున్నారు. ఎవడు అబ్బు చెబుతాని తీసుకొస్తారు మీరు. ఇవన్నీ అమ్మేసి కారు చౌకగా 20,000 ఎకరాలు అమ్మేసి ఏదైనా తీసుకురావచ్చు. మీకు కూడా పెట్టుబడి ఉంటే అమ్మేసి ఇంకో వ్యాపారం చేసుకోండి. అంతేగాని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే కబడ్దార్, మీకు తగిన గుణపాఠం జరుగుద్ది. ప్రజలు చెప్తారు, ప్రజలు చూస్తారు. చూసిన తర్వాత వారి నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఉత్తరాంధ్ర ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఉత్తరాంధ్ర అనేది పోరాటాల పురిటిగడ్డ. కబడ్దార్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ. ఎందుకంటే పోరాటాలు పురిటిగడ్డిది. ఇక్కడ ఉద్యమాలు ప్రారంభమై దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక సార్లు మనం విజయం సాధించి ప్రజలు అనేక సంక్షేమ పథకాలు తెచ్చుకున్న తీరు ఇక్కడ ఉంది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నిర్వీర్యం చేయాలని చెప్పి గుడి మాట్లాడుతూ ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, పల్లా శ్రీనివాస్ గారు 95,000 ఓట్లతో ఇక్కడ గెలిచారు. ఆయన ఈ ఉద్యమం పట్ల అంకిత భావంతో ఉన్నాను. 95% విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగింపు శైలిలో విలీనం కోసం నా ప్రయత్నం చేస్తాను. 5% మాత్రమే గాజువాక అభివృద్ధి అని చెప్పాడు ఆయన. నేను రిజైన్ చేస్తానన్నాడు ఆయన. ఇవాళ ఆయన రిజైన్ చేయమని అడుగుతున్నాం మేము. రేపు ఎట్టి పరిస్థితుల్లో నుంచి కూడా ఎమ్మెల్యేగా ఆయన కొనసాగడానికి వీల్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పలేదు, ఉప ముఖ్యమంత్రి చెప్పలేదు, మీరు మాట్లాడలేదు ఎవరితోని మాట. ప్రధానమంత్రి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల అనుచితంగా వ్యవహరించారు. ఈవేళ అలో రామచంద్ర అని చెప్పి అనేక వేల పరిశ్రమల్లో ఉన్నటువంటి ఉప ఉత్పత్తులు తీస్తున్నటువంటి అనేక అనుబంధ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈవేళ అలో రామచంద్ర అని ఏడుస్తున్న పరిస్థితి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని ఏ అన్యాయం చేశారని చెప్పి ఈవేళ రోడ్డుకి తీసుకొచ్చేస్తారు మీరు. 24,000 ఎకరాలు ఇచ్చినటువంటి 64 గ్రామాలు ఖాళీ చేసి ఇచ్చినటువంటి నిర్వాసితులు మీకు ఏ అన్యాయం చేశారు? 100కి, 200కి, 1000కి, 5,000కి ఎకరం చెప్పిన కొని 1,000 కోట్ల రూపాయలు ఎవడికి అమ్ముకు దొబ్బుతారని చెప్పి వీళ్ళ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి
Yes, sir. కాబట్టి Yes. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే మీకు ఇక్కడితోనే Right. ఈ అంతిమ గడియలు స్టార్ట్ అవుతున్నాయి. డెఫినెట్ గా విశాఖ అనేది పూర్వీకుల Right. త్యాగాలతో వచ్చింది. Right. ఇంకా వారి ఈ రోజున రక్తం మాత్రం మనకు విశాఖ ఆరలేదు. స్టీల్ ఆ ప్లాంట్ రోజు 32 మంది ప్రాణ త్యాగాలు చేస్తే ఈవేళ 300 మంది ప్రాణ త్యాగం చేసినా సరే ఈ పరిశ్రమను కాపాడుకునే సత్తా ధైర్యం Yes. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ ఇది మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చరిత్రలో గుర్తు పెట్టుకునే రోజుగా మిగిలిపోతుంది. వాళ్ళ ఆశలపైన వాళ్ళ పోరాటాలపైన ఏ రకంగా నీళ్లు జల్లేశారు సార్ మీరు కాసేపు ఆగండి సార్. రాజీవ్ గాంధీ ఆగండి, ఇది రామ్నాథ్ గారు మాట్లాడాలి. అది మీరు కంటిన్యూ అవ్వండి. వీ డోంట్ అబ్జెక్ట్ యూ, ప్లీజ్ క్యారీ ఆన్ విత్ అదర్ ప్యానలిస్ట్. ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ విశాఖ కానీ చీకటి రోజుగా నేనైతే భావిస్తున్నా. అంతే, మీరు కంటిన్యూ అవ్వండి. ఎస్, ఇది భవిష్యత్తు కార్యాచరణ పైన ఇప్పటికే కార్మికులంతా సమాలోచనలు జరుపుతున్నారని, ఏం చేయబోతున్నారు, ఏ క్షణమైనా రోడ్డు ఎక్కబోతున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఊసే ఎత్తకుండా అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారి ఇద్దరూ కూడా మోసం చేశారన్న అంశానికి సంబంధించి. రైట్, ఫస్ట్ రామ్నాథ్ గారితో మాట్లాడదాం. రామ్నాథ్ గారు, 2 అంశాల ప్రాతిపదికన మాట్లాడాలి సార్. మొదటిది, ఈ ప్రాజెక్టుల కష్టమంతా జగన్మోహన్ రెడ్డిది, పబ్లిసిటీ స్టంట్ మాత్రం చంద్రబాబుది అన్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ 7 నెలల్లోనే ఈ ప్రాజెక్టులన్నీ చంద్రబాబు నాయుడు గారు సాధించారా? రెండోది స్టీల్ ప్లాంట్ పైన మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈశ్వర్ గారు, ఈరోజు అంటే చాలా గౌరవప్రదంగానే ఇంకో పదం వాడడానికి సాధ్యం కావడం లేదు, కానీ ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి బలి తెగింపుకు అయితే నిదర్శనం అండి. ఇప్పుడు అసలు స్టీల్ ప్లాంట్ల గురించి మాట్లాడకపోతే ఓకే, సంయమనం పాటిస్తున్నారు, ఏదో సమాధానం చెప్పలేక దాచుకుంటున్నారు అనుకోవచ్చు. కానీ అక్కడ పక్కన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆ స్థాయిలో ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఇంకా పుండు మీద కారం జల్లినట్టుగా రెచ్చగొట్టేలా కాకపోతే, నేను వెళ్ళి మిట్టలకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ కు గనులు అడిగాను, వాళ్ళు మామూలుగా వద్దు పైప్ లైన్ ద్వారా కావాలంటున్నారు అంటే వెంటనే ప్రధాని గారు ఒప్పేసుకున్నారు. అసలు ఇలాంటి లాంగ్వేజ్ ఏ ప్రధాని అర్థం చేసుకోగలరు సార్ అని అన్నారు. అంటే ఏం చెప్తున్నారు, ఈ పాపంలో నా ఒక్కరిదే కాదు, నా వెనుక ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు అనేది ఓడిస్తున్నారు. ఇక మీరు ఎంత ఆందోళన చేసినా సరే మేము వెనక్కు తగ్గం, విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది మా మైండ్ లోనే లేదు. కనీసం చెప్పాలి కదా, ఇంత ఆందోళన జరుగుతున్నప్పుడు సరే ఆ ప్లాంట్ ఉంటుంది, ఈ ప్లాంట్ కూడా తెస్తామని చెప్పింటే అదొక రకం. అసలు చెప్పడం లేదు, మేము అది చేస్తాము అని కూడా చెప్పడం లేదు. అంటే కంప్లీట్ గా పరితెగింపే అనుకోవాలి, ఏమైనా చేసుకోండి మా విధానం ఇదే. ఇంకోటి కూడా చెప్పారు, నరేంద్ర మోడీ గారు నీది నాది ఒకటే స్కూల్ అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. లేదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుపుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి నిరసన చేస్తున్న కార్మికులకు మద్దతుగా ఎంత ఆవేశంగా మాట్లాడారు. ఒక్క ఎంపీని నాకు ఇచ్చి ఉండింటే కథ ఇంకోలా ఉండేదన్నారు. ఈరోజు ఉన్నారు కదా సార్, ఎంపీలు ఉన్నారు, మీకు ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నేరుగా పలుకుబడి ఉందని చెప్తున్నారు. అసలు ఇక్కడ నరేంద్ర మోడీ బీజేపీ నడుపుతున్నదే పవన్ కళ్యాణ్ బీజేపీని నడుపుతోందని చెప్తున్నారు. మరి ఒక్క మాట ఎందుకు చెప్పలేదు సార్? ఆ రోజు మాట్లాడిన పవన్ కళ్యాణ్ అయినా సరే, సార్ ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇష్యూ ఉంది, ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు అది సాల్వ్ అవుతుందా లేదా అన్నది తర్వాత. కనీసం ఒక డిప్యూటీ సీఎం, ఒక సీఎం ఇక్కడ ఇంత బర్నింగ్ గా ఉన్న టాపిక్ గురించి కనీసం మాట్లాడకపోవడం అంటే దీన్ని ఏమనాలి? పైగా మిట్టలకు సంబంధించి నేను మాట్లాడాను అని చెప్తూ ఉన్నారంటే మేము ఎంతకైనా తెగిస్తాం, దీంట్లో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్తున్నారు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు అంతే కదా సార్, ఇప్పుడు చెప్పాలి పరితెగింపు లాంటిది. నిజంగా వాళ్ళకు ప్రజల్ని రెచ్చగొట్టి అక్కడ కార్మికుల్ని రెచ్చగొట్టే ఉద్దేశం లేకుంటే కనీసం ఆ మీటింగ్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆ బిట్టలకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ ఇష్యూనైనా ప్రస్తావించి ఉండేవారు. దాన్ని వాంటెడ్ గా ప్రస్తావించారు. ఈ రోజే కాదు, ఆ రోజు మా ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఢిల్లీలో కలిసిన తర్వాత మరుసటి రోజు పేపర్లు చూసి అందరూ షాక్ అయ్యారు. 1-2 సార్లు చదువుకున్నారు, మనం నిజంగా కరెక్టే చదువుతున్నామా అని. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి నరేంద్ర మోడీ గారికి కనీసం ఒక వినతి పత్రం ఇస్తారు మన ముఖ్యమంత్రి అని అందరూ ఎదురు చూశారు. కానీ ఆ మరుసటి రోజు పత్రికల్లో ఏమొచ్చేసింది, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి లేదు, మిట్టల్కి గనులు కావాలని కోరారు, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని రాయించుకున్నారు. అంటే ఒక్క పర్సెంటేజ్ కూడా, ఒక్క శాతం కూడా వీళ్ళకు విశాఖ స్టీల్ మీద కన్సర్న్ లేదు. గతంలో గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు, మరి ఆయన ఇప్పుడు చేస్తారా? నిజానికి ఈ స్టీల్ ప్లాంట్ ని జగన్మోహన్ రెడ్డి రక్షించలేరు, మేము వస్తే పైన నరేంద్ర మోడీ గారు, బీజేపీ, పవన్ కళ్యాణ్ మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి మొత్తం నిలబెట్టేస్తాం అని మాట్లాడారు. అవును, మరి ఈ రోజు ఏమైంది సార్ దానికి? ఇంకా అసలు ఇది పరస్పర డబ్బా అన్న అనుకుంటే కాదు, ఏకపక్షంగా డబ్బా కొట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్ ను కేవలం ప్రధాని నరేంద్ర మోడీని
ప్రశంసించడానికి, సార్ నేను మీ వాడిని సార్, మనమంతా ఒకటే స్కూల్ సార్, అసలు మీరు ఈ లాంగ్వేజ్ ఇలా అర్థం చేసుకోవడం అనేది ఎక్కడైనా సాధ్యమవుతుంది సార్, అసలు మీరు గ్లోబల్ లీడరు, ఇలాంటి ప్రధాని ఎక్కడా లేరు, ఇవన్నీ చెప్పారే కానీ మాకు ఇది చేయండి అని ఎక్కడా అడిగింది కూడా లేదు. ఇద్దరు ఒకటే, మీది నాది ఒకటే స్కూల్ అన్నారు, ఇద్దరు అలాగే కనిపించింది, ప్రధాని గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా. ఎందుకంటే ఈ రోజు ఏం చేస్తాం, ఈ 5 ఏళ్లలో ఏం చేస్తామని కాకుండా ఇద్దరు కూడా విజన్ల గురించి మాట్లాడుతున్నారు. 2047 అని అంటే ఏంటంటే 2047లో ఉండేవాడేవాడు, పోయేవాడేవాడు, బతికేదేవాడు, చచ్చేదేవాడు, అసలు ఎవరుంటారో రాజకీయాల్లో తెలియదు. ఈ రోజు గురించి చెప్తే మనం వెంటనే దానికి జవాబు ఇవ్వాల్సి ఉంటుంది, కనీసం 3-4 ఏళ్ళకి అవుట్పుట్ చూపించాల్సి ఉంటుంది. కాబట్టి 47 అన్నాం అనుకోండి, ఇంకా మన మీద ఏం భారం ఉండదు అన్నట్టుగా వెళ్తున్నారు. ఇంకా విషయం ఏంటంటే ఒకప్పుడు సొంత భార్యను చూసుకోవడం చేత కాదు, దేశాన్ని ఏం చూస్తారని చెప్పిన మన చంద్రబాబు నాయుడు గారే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు, మీరు గ్లోబల్ లీడర్, మీరు నుండి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, చాలా పాఠాలు నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి అని కూడా చెప్పారు. అవును. ఇంకొకటి ఏంటంటే గతంలో కేజ్రీవాల్ కు ఇక్కడ వైసీపీకి ఎక్కడా శత్రుత్వం లేదు, కానీ ఆయన పిలుచుకొని వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ చేయించున్నారు. ఈ రోజు మాత్రం ఢిల్లీలో మన ఇండియా కూటమి గెలుస్తుంది, రాసి పెట్టుకోండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇప్పుడు పాపం కేజ్రీవాల్ ఏమైపోవాలి? సో మొత్తం మీద అయితే ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రసంగం చూసినా కూడా ఇదిగో నిర్దిష్టంగా మన రాష్ట్రానికి ఇది చెప్పారు అని ఇక్కడ చెప్పడానికి కూడా లేని స్థాయిలో జరిగింది. రైట్. వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు, వీళ్ళపైన ఆధారపడి ఉంది, చంద్రబాబు నాయుడు గారి పైన అక్కడ ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేటటువంటి మాట కనిపిస్తోంది. అయినా అడగడానికి జస్ట్ మన రిక్వెస్ట్ ప్రధాని ముందు పెట్టడానికి ఏం కష్టం వచ్చింది? ఆ రోజు ఎన్డీఏలో భాగస్వామిగా లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా మాట్లాడగలిగారు ప్రధాని ముందు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. 2 ఏళ్ల క్రితం ఇదే విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగారు? ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రయోజనాల్ని ధైర్యంగా ఆయన ముందు ఉంచారు. ఎస్, ఒకసారి ప్లే చేయండి. అది సంబంధించిన హామీల దగ్గర నుంచి, పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు, ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకొని పెద్ద మనసుతో వాటినన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి ఒక 1 మినిట్ మీరు రెస్పాండ్ అయితే తర్వాత పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడతారు. రామనాథ్ గారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడగలిగారు? ఈరోజు వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే ఇప్పుడు ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కొద్దిగా మాట్లాడినా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారే వీళ్ళని ఏమీ అనరు ఈశ్వర్ గారు. కాకపోతే వీళ్ళు ఎందుకు మాట్లాడడం లేదంటే వీళ్ళ విధానాలే అవి. మొత్తం ప్రైవేటైజేషన్, ప్రతిదీ ప్రైవేట్ గా అప్పగించాలి, ఆరోగ్యశ్రీని అప్పగించాలి, సాగునీటి ప్రాజెక్టులను అప్పగించాలి, రోడ్లను అప్పగించాలి, ప్రతిదీ ప్రైవేటైజేషన్ చేయాలి, ప్రభుత్వ రంగ వ్యవస్థల్ని మొత్తం నిర్వీర్యం చేసి పారేయాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి తొలి నుంచి ఉన్న కాన్సెప్టే. ఈసారి ఇక తిరుగులేని మెజారిటీ వచ్చేసరికి చాలా ఫోర్స్ గా అమలు చేస్తున్నారు మొత్తం ప్రతిదీ. కాబట్టి అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రస్తావించిన నరేంద్ర మోడీ గారు ఏమి అన్నారు, కానీ వీళ్ళకే ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు. మిట్టలు రావాలి, అక్కడ ప్రైవేటు ఇండస్ట్రీ వస్తే ఏదో ఉంటుంది అనుకుంటున్నారు, అంతేగాని వీళ్ళకైతే కన్సర్న్ లేదు విశాఖ స్టీల్ మీద, అందుకే వీళ్ళు మాట్లాడలేదు. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, ఏంటి సార్ అసలు పూర్తి స్థాయిలో వాళ్ళ ఆశలపైన నీళ్లు జల్లేసి ఏదో కొంత ఒక మాట అనడం ముందు అంటే కదా కొంత ఆత్మవిశ్వాసమైన కార్మికులకు వస్తుంది, అది ప్రస్తావించడానికి కూడా భయం ఎందుకు? ఒక రకంగా మంచి చేశారని అనుకుంటున్నాను. తప్పు చేసిన విశాఖ కార్మికులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక క్లారిటీ అయితే వచ్చింది, మనం ఏం చేయాలి అని. వాళ్ళు ఏదో మాట్లాడి మళ్ళీ చర్చ జరిగి మళ్ళీ చేస్తాం కాకుండా 2 విషయాల క్లారిటీ వచ్చేసింది. కేంద్రంలోని బీజేపీ వాణిజ్య నేపథ్యం, వాణిజ్య స్వభావం అనే వేటిని కూడా ప్రైవేట్ లోనే ఉండాలి అనేది వాళ్ళ పాలసీ మ్యాటర్. అవును. వీళ్ళ పాలసీ ఏంటి? దాని నుంచి భిన్నంగా లేరు. జగన్ గారికి ఒక చిన్న తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మనం కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుదాం, నిలబెట్టుకుందాం, సాధ్యం కాని పరిస్థితి వచ్చి దాన్ని బిట్లేస్తే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పాల్గొంటుందని చెప్పాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వం పాల్గొంటే యాజ్ పర్ యాక్ట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి వస్తుంది వీటితో సంబంధం, ఎందుకంటే గవర్నమెంట్ కాబట్టి. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్రూట్ టెక్నికల్ గా ఉంటారు, ట్రూట్ నిజాయితీగా ఉంటారు ఈ విషయంలో. ఎందుకంటే కేంద్రాన్ని అడగగలం తప్ప దాన్ని మెడలోంచడం, ఇది చెప్తారు కదా, తెడలోంచి చేస్తాం మెడలోంచి చేస్తాం ఏదో అని, ఇవి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు, ఎందుకంటే అది అయ్యే పని కాదు రాజకీయాల్లో. కాబట్టి కేంద్రాన్ని అడుగుదాం,
ఇవ్వలేని పరిస్థితి కానీ వాళ్ళు వస్తే వాళ్ళ అమ్మానానికి నిర్ణయం తీసుకుంటే వదిలించుకోవాలి. యాజమాన్య బాధ్యతలు వదిలించుకోవడమే కదా ప్రైవేటీకరణ అంటే. ఆ యాజమాన్య బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్న నమ్మకం ఆయన నేరుగా ప్రకటించారు. ఆ రోజు ఏం చెప్పారు, నువ్వు ఇట్లా ప్రకటించేస్తున్నావు అంటే కేంద్రాన్ని అడిగే ధైర్యం నీకు లేదా అన్నారు. ఆయన నిజాయితీ ఉంది. ఏంటి ఆ నిజాయితీ? కేంద్రాన్ని అడగగలం తప్ప మనం శాసించలేము. కాబట్టి వాళ్ళు విధిలేని పరిస్థితులు వస్తే నేనే రాష్ట్ర ప్రభుత్వంగా టేక్ ఓవర్ చేసుకుంటాను అనే సిద్ధాంతం ఆయనకు ఉంది కాబట్టి ధైర్యంగా ప్రధానమంత్రి ముందు అడగగలిగాడు. అంటే మీరు అడుగుతాడు, ఇవ్వకపోతే మన దారి మనం చూసుకుందాం నిర్ణయానికి వచ్చేసాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి రామ్నాథ్ గారు చెప్పినట్టు ఆ పాలసీకి భిన్నమైన వైఖరి. ఎందుకంటే ఈ రోజు ఒక సూటిగా చెప్పాల్సిన మిట్టల్ విషయాన్ని ఆ సభలో ప్రస్తావించచ్చా? వాళ్ళ ఉద్దేశం ఉంటే ఉండొచ్చు, బాధ కదా ఆ కార్మికులకి. ఏంటి కారణం ఏమై ఉంటుంది? అక్కడ కూడా ప్రస్తావించడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారు? అది నేను చెప్తా. ఒక మంచి చేశారని నేను చెప్పింది అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు విశాఖ కార్మికుల పైన ఆంధ్రప్రదేశ్ పైన ఒక నిర్ధారణకు రావాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అడగదు కాబట్టి చేతనైతే విశాఖ కార్మికులు రాష్ట్ర ప్రజలు ఉమ్మడిగా పోరాడి సాధించుకుంటే నిలబెట్టుకోగలం. ఇంకొక ప్రత్యామ్నాయం లేదనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండో అంశం, ప్రైవేటీకరణ కూడా ఈశ్వర్ గారు నేరుగా చేయరు. ఆ నిర్ధారణ కూడా రావాలి. ప్రైవేటీకరణ చేస్తారు కానీ ప్రైవేటీకరణ నేరుగా, ఇప్పుడు నేను చెప్పాను నెలకి 50 మంది, ఇప్పుడు వారి సోదరులు చెప్తున్నారు 750 మంది హై క్వాలిటీ కలిగిన వాళ్ళు పిఆర్ఎస్ వెళ్ళిపోయారు ఆల్రెడీ అంటే దాదాపు సగం అయిపోయినట్టు దాని పని. లాజిక్ ఏంటి? ఈశ్వర్ గారు 26,000 ఎకరాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. దీంట్లో 6-7 ఎకరాలు నాకు తెలిసి ప్లాంట్ ఉండేది. 20,000 ఎకరాలు గాజువాక లాంటి హాట్ సిటీలో స్థలం ఉంది. ఈ పెద్ద పెద్ద పారిశ్రామికల కన్నంతా దాని మీద పడింది. ఇప్పుడు పొల్యూషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? హాట్ సిటీలో పొల్యూషన్ వద్దంటే ఫ్యాక్టరీ వద్దనా? పాయింట్ ఏంటంటే, కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి స్పష్టం. అదే సందర్భంలో నేరుగా ప్రైవేటీకరణ చెయ్యరు, దశల వారీగా మీరుగా ఒక్కొక్క అవయవాన్ని తీసేస్తూ పోతున్నట్టుగా కనిపిస్తుంది. ఆర్గాన్స్ ఒక్కొక్కటి తీసేస్తూ పోతే నెమ్మదిగా మనిషి ప్రాణం పోతుంది అన్నట్టు నిర్ధారణకి రావాలి. మరియు పోరాటం కూడా మీరు అనుకున్నట్టుగా గతంలో లాగా సాధించదు, ఒక క్రియేటివిటీగా. ఎందుకంటే వాళ్ళు నేరుగా ప్రైవేటీకరణ అంటే రాష్ట్రం అంతా కదులుతుంది, నేరుగా ప్రైవేటీకరణ చేయరు, క్వశ్చనే లేదు. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి దశ ఉంది కాబట్టి దీన్ని సాధించుకోగలమా లేదా ఆలోచించుకొని మీరు నాయకత్వం వహించాలి, ప్రజల సంఘీభావం చెప్పాలి. జగన్ గారికి ఈ ప్రభుత్వానికి కూడా తేడా కూడా ఆయన తీసుకోవడం ఇది, అది కూడా వీళ్ళు తీసుకునే ఇష్టం లేదు కాబట్టి ఇంకా విశాఖ ప్రజలు రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలి. రైట్. కొండరాజు గాంధీ గారు, మీరు ఇంతకు ముందు అంటున్నారు ఇది ఒక చీకటి రోజుగా మిగిలిపోతుంది అని. విశాఖ వాసులు ఏం చెప్తారు చెప్పండి. 100% సార్. ఎందుకంటే మేము అందరం మా చిన్నప్పుడు గురించి కూడా తల్లి ఉగ్గుపాలు తాగి పెరిగిన వయసు నుంచి కూడా విశాఖ ఉక్కు ఆంధ్రులకు అనే ఉద్యమం చరిత్రలు తెలుసుకుని పెరిగినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆ ఉద్యమంతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కును ఒక స్లో పాయిజన్ మాదిరిగా, అంటే డైరెక్ట్ గా చంపేస్తే హత్య అవుతుంది, ఆత్మహత్యకు ప్రేరేపించుకునే విధంగా, లేదు అంటే తెలియకుండానే స్లో పాయిజన్ గా నెమ్మదిగా దాన్ని పూర్తిగా పెకలించి వేసే దిశగా ఈ రోజు జరుగుతున్నటువంటి వ్యవహార శైలి అంతా అదే విధంగా కనబడుతుంది. అది చాలా బాధ కలిగిస్తుంది. ఎస్, చీకటి రోజు కానీ నేను ఇందాకన్నా నేను ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్. నేనే కాదు, యావత్ కార్మిక లోకం కూడా ఖచ్చితంగా ఈ రోజు బాధపడుతుంది విశాఖపట్నంలో. అయితే ఇక్కడ మీరు క్లారిటీ వచ్చినట్టేనా ఇది ప్రైవేటీకరణ దిశగా వచ్చేసింది సార్, ఇంకా క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ నోరెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు నోరెప్పలేదు సరి కదా, పక్కన మెటల్ స్టీల్స్ కోసం మాట్లాడుతున్నారు అంటే మీరు ఇందాక నుంచి అడుగుతున్నారు విశాఖ కోసం ఎందుకు మాట్లాడలేదు, మెటల్ స్టీల్స్ కోసం ఎందుకు మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ చరిత్ర తీస్తే ప్రైవేట్ పరానికి బాబు గారు మౌటోలేని మహారాజు గారు 1999 నుంచి 2024 మధ్యలో 1999 నుంచి 2024 మధ్యలో ఈ భారతదేశంలో 87 సంస్థలు ప్రైవేట్ పరం అవడమో లేదా మూసివేయబడమో జరిగితే అందులో 54 సంస్థలు ఓన్లీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండర్ ద విజనరీ లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అదే ఆయన గొప్ప విజనరీ. సంస్థలు తెచ్చేది ఉండదు, సంస్థలు మూసేది, సంస్థలు ప్రైవేట్ పరం చేసేది ఆయన టాలెంట్. అందులో భాగంగానే చిత్తూరు పాల ఉత్పత్తుల కానీ, లేదు అంటే ఆదిలాబాద్ కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ కానీ, రాజమండ్రి కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ కానీ, ఏపీ చిన్న తరహాల పరిశ్రమ కానీ, జౌలు అభివృద్ధి సంస్థ కానీ, ఇవన్నీ కూడా ఆయన ఉన్నప్పుడే మూసివేయబడ్డాయి లేదా ప్రైవేట్ పరం చేయబడ్డాయి. అంతేందుకు విశాఖపట్నంలో ఉన్నటువంటి 2-3 కంపెనీలు కూడా ఆయన హయాంలోనే ప్రైవేట్ పరం చేశారు. సో కాబట్టి అందరికీ కూడా చాలా క్లారిటీ వచ్చింది. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ కు ముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఖచ్చితంగా గాజువాక ప్రాంత వాసులకి, విశాఖ వాసులకి, రాష్ట్ర ప్రజలకు గుర్తొస్తున్నాయి. ఏంటంటే చంద్రబాబు ఏమో మాకు ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించండి, మాకు అధికారం ఇవ్వండి, ఇస్తే మేము కాపాడుతాం స్టీల్ ప్లాంట్ అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, పొరపాటున ఇక్కడ కానీ విశాఖ
గాజువాకలో గాని తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఫలితం ఏమైంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి ప్రజలకు బలంగా తీసుకెళ్లారు. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను అమ్మేయడానికి కుట్ర చేస్తున్నారు అని, ఆ భూములు అమ్ముకోవడానికే ఇవంతా మాట్లాడుతున్నారు, మేము కొంటాము, మేము తీసుకుంటామని. ఈ ప్రజలకు బలంగా తీసుకెళ్లారు లేదా ఆ రోజు? 100% మా మీద బురద చల్లారు, మా మీద దుష్ప్రచారాలు చేశారు, విషం చిమ్మారు. ఈ రోజు ఎన్నికల ఫలితాల్లో మేము బలైపోయాం. ఎన్నికలు అయ్యాక కార్మిక లోకం బలైపోయింది. బాగుపడింది ఎవరు, మోసం చేసింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు, కూటమి సర్కారు, పవన్ కళ్యాణ్ గారు. సో ఖచ్చితంగా సార్ చరిత్రలో నిలిచిపోతారు, చరిత్రహీనులుగా మాత్రం మిగిలిపోతారు, నో డౌట్ అందులో. ఇక్కడ ఇంకొక అంశాన్ని పవన్ కళ్యాణ్ చేయరు అని కొంతవరకు జనం నమ్మారు సార్. ఇది వాస్తవం. మొన్నటి ఎన్నికల సందర్భంలో ప్రజలు నమ్మారు, కార్మికులు కూడా నమ్మారు. పవన్ కళ్యాణ్ గారు మాటిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టినా పవన్ కళ్యాణ్ గారు అయితే డెఫినెట్గా చేస్తారు, నిలబడతారు మాట మీద. ఎందుకంటే గతం అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఈరోజు? సార్ మేము పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటే వాళ్ళు ఫీల్ అవుతారు కానండి, సొంత పుత్రుడి కన్నా ఎక్కువగా రాజకీయం చేస్తున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు గారి కన్నా కూడా మిన్నగా ఆయన నటిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారి కన్నా మిన్నగా ఆయన మోసం చేస్తున్నాడు. యాజ్ ఇట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారి లైన్ లోనే పవన్ కళ్యాణ్ గారు నడుస్తూ రాజకీయంగా ప్రజలను మోసం చేశాడు, నమ్మినందుకు నట్టేట ముంచేశాడు, నో డౌట్ అందులో. ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని గమనిస్తే, అంటే ఈ స్టీల్ ప్లాంట్ అనే అంశం కాదు, ఈరోజు ఆ మీటింగ్ డయాసు, ఆ వేదిక యొక్క బ్యాక్ డ్రాప్ చూస్తే నాకు ఒక అనుమానం కలిగింది. ఆ వేదిక బ్యాక్ డ్రాప్ లో గానీ, ఈ రోజు వచ్చినటువంటి పత్రికా ప్రకటనలో గానీ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారిని ఏమైనా చేశారా అన్నటువంటి అనుమానం కలిగింది. ఎందుకంటే మీరు గమనిస్తే నాకు తెలిసినంత వరకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఉండకూడదని నేను అనుకుంటున్నా. దాని గురించి చెప్తాను, ఒక 1 minute ఇస్తే దాని గురించి చెప్తాను. ప్లీజ్. ఇక్కడ నారా లోకేష్ గారికి ఫోటో పిచ్చి ఏమన్నా వచ్చిందా, లేదా నారా లోకేష్ గారి స్థాయి పెరిగిందా, పవన్ కళ్యాణ్ గారి స్థాయి తగ్గిందా? ఈ విధంగా ఒక రకంగా పవన్ కళ్యాణ్ కి కనబడుతుంది కదా, ఎందుకు నారా లోకేష్ గారు ఫోటో వేశారు అక్కడ, ఆయన మామూలు మంత్రి వేస్తే మిగతా మంత్రుల ఫోటోలు అందరూ వేయాలి. అంతే మానేసి చంద్రబాబు నాయుడు గారు కొడుకైనంత మాత్రాన నారా లోకేష్ గారి ఫోటో పత్రికా ప్రకటనలోని ప్రజావేదికని ప్రధానమంత్రి కూర్చునేటువంటి వేదిక మీద కూడా నారా లోకేష్ ఫోటో వేసుకుంటే దాని గురించి కూడా నోరిపి మాట్లాడలేని, అడగలేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి వంగిపోయి లొంగిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి ఆయన మాట్లాడుకోడు, ఆయన పార్టీ గురించి ఆయన మాట్లాడుకోడు, ఆయన పార్టీ నాయకులకు ఇచ్చే పదవుల గురించి ఆయన మాట్లాడుకోడు. అలాంటి వ్యక్తి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడతాడు అనుకోవడం మన మించిన వేరే వాళ్ళు ఉండరు. ఇంకా రైట్, మీరు లోకల్ గా ఉన్నారు కదా, ఈ కొన్ని ఫ్లెక్సీలు, ఈ బ్యానర్లు, కట్అవుట్లు ఇవేవో చూసుంటారు మీరు, లోకల్ గా ఉన్నారు కాబట్టి. ఇక్కడ కేంద్ర మంత్రి ఫోటోలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కానీ ఏమీ కనపడలేదు, ఎంపీ, స్థానిక ఎంపీ కూడా కనపడలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. వాస్తవేనా ఇది? సార్ నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని అడుగుతున్నా. మీరు స్థానికంగా చూసుంటారు కదా ఈరోజు. స్థానికంగా ఉండలేదు సార్, మా ఇంటి పక్కనే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు కలిగినటువంటి అనుమానం ఏంటంటే అదే, ఖచ్చితంగా లోకేష్ గారు ఫోటో వేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అన్నటువంటిదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. రైట్ రైట్ శ్రీనివాస్ గారు, ఫ్లెక్సీలో టోటల్ ప్రోటోకాల్ అనేటువంటిది ఉల్లంఘించారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము డబ్బులతో ఇచ్చేటటువంటి యాడ్లో పుత్ర వాత్సల్యాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దీని మీద పవన్ కళ్యాణ్ మాట్లాడతారా, లేకపోతే కూటమిలో అప్పుడే లోకలు మొదలయ్యాయా? పవన్ కళ్యాణ్ వల్ల ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఏమన్నా లోకేష్ కి వచ్చిందా? పవన్ కళ్యాణ్ వల్ల లోకేష్ కనుమరుగైపోతున్న భయం కొద్దీ చంద్రబాబు పుట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ చేసేటటువంటి పనిలో భాగంగానే ఫ్లెక్సీల్లో గానీ, అధికారిక ప్రకటనలో గానీ, అధికారికంగా ఏర్పాటు చేసినటువంటి డయాస్ బ్యాక్ డ్రాప్ లో గానీ లోకేష్ ఫోటో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత ప్రేమ ఎక్కువైపోతే లోకేష్ ఇంకొక ఉప ముఖ్యమంత్రి ఇచ్చుకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. బట్ నచ్చినట్టు చేయడానికి ఇది వాళ్ళ ఇల్లు వ్యవహారం కాదు, ఇది ప్రజాస్వామ్యం. రాజకీయంగా ప్రభుత్వానికి అధికారం ఇచ్చినందుకు దాన్ని దుర్వినియోగపరచకూడదని చెప్పడం మా ఉద్దేశం. రైట్ శ్రీనివాస్ గారు, ఏంటి ఎలా ఉండబోతుంది, ఏం చేయాలనుకుంటున్నారు మీరు చెప్పండి. భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ నమ్మించి ప్రజలను మోసం చేయడం అన్నది దురదృష్టకరమైన అంశం. 2021లో కేంద్ర ప్రభుత్వం 100% ఈ ప్లాంట్ని అమ్మేస్తామని ప్రకటించిన తర్వాత 2 నెలలకి
రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం. సుమారు 15 మంది నాయకులు 2 గంటలు, సుమారు 1:40 ఆయన మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎయిర్పోర్ట్లో. ఆయన ఆ సందర్భంలో మేము అన్నీ కూడా వివరంగా చెప్పిన తర్వాత, ఇప్పుడు మన దగ్గర ఉన్న నాకున్నటువంటి పార్లమెంట్లో ఉన్న బలం రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నది, ఇవన్నీ ఏవి కూడా బీజేపీ ప్రభుత్వానికి సహకరించవు. వాళ్ళు ఒంటెద్దు పోగడలు పోతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. కాబట్టి సమయం వచ్చే వరకు మీరు ఉద్యమాన్ని బలోపేతం చేసి ఉద్యమాన్ని నమ్ముకోండి. ఉద్యమానికి కావాల్సిన సహాయ సహకారాలు నా నుంచి కూడా ఉంటాయి. మీరు ఉద్యమాన్ని బలోపేతం చేసుకోండి, ఉద్యమాన్ని నమ్ముకోండి. మోడీ గారు మనసు మార్చుకోవాలని చెప్పి భగవంతుని ప్రార్థిద్దాం. టైం వచ్చి కాదు కూడా అనే పరిస్థితి వచ్చినప్పుడు డెఫినెట్గా అందరం కలిసి ఒక మంచి ఆలోచన చేద్దామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సార్. అదే చంద్రబాబు నాయుడు గారు టెంట్కి వచ్చి సంవత్సరం అయిపోయిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అధోగతి పాలు చేశాడు. నేను 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నాను, ప్రతిపక్షవాదంలో ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధానమంత్రి దగ్గరికి అఖిలపక్ష పార్టీలని అలాగే ట్రేడ్ యూనియన్స్ని తీసుకుని వెళ్తే నేను అతను పెద్దన్న పాత్ర పోషించమనండి, అతని వెనకాల నేను వస్తానని చెప్పిన పెద్ద మనిషి 6 నెలలుగా ఒకసారి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే ప్రజా దర్బార్లో మేము వెళ్ళి జనాల్లో నిలబడి ఆయనకి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. నేను చెప్పేది వినండి అయ్యా, మీరు చెప్పడం కాదు, మీరందరూ ప్రొడక్షన్ తీయండి. అదే ప్రొడక్షన్ తీయడానికి రా మెటీరియల్ ఆఫీసరు, మెషిన్స్ ఆఫీసరు, ఎక్విప్మెంట్ ఆఫీసరు సహజ మరణం దిశగా చంపేస్తున్నారు ఈ ప్లాంట్ని. ఈ పరిస్థితుల్లో మమ్మల్ని ఉత్పత్తి తీయమంటున్నారు. మీరు ఉత్పత్తి తీయడానికి ఏమైనా ఉంటే కదా అక్కడ, మీరు ఏదైనా సహకరించండి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి అంటే ఆయన చెప్పింది వినమన్నారు తప్ప మమ్మల్ని ఎవరిని కూడా మాట్లాడించే పరిస్థితి లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్థానిక ఎమ్మెల్యేలతో కానీ ఎంపీతో కానీ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మెటల్ ప్లాంట్ ఎక్కడొస్తుందని ఎంపీ గారు అడుగుతారు, మీకు జీతాలు ఇవ్వట్లేదని అడుగుతాడు ఆయన. ఓ పక్క పార్లమెంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదని చెప్పి ఆయనే ప్రశ్న సంధిస్తాడు. ఇక్కడ వచ్చి మెటల్ ప్లాంట్ పేపర్లు వస్తే చూస్తే వచ్చేసినట్టేనా అంటాడు ఆయన. అదే టీంలో సీఎం రమేష్ గారు ఆయన క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళారు. ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు సార్ వీళ్ళు? పూర్తిగా ఆదానికో అంబానీకో రిలయన్స్ వాడుకో మెటల్ వాడుకో అమ్ముడిపోయి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలు సహించరు. ప్రజల దగ్గరికి వెళ్ళింది వేళ ఈ రోజు వరకు ఓపిక పెట్టారు. నేను గత 36 గంటలుగా నిరాహార దీక్షలో ఉన్నాను. నేను ఓపిక కూడా లేకుండా ఇవాళ పరిస్థితి బర్న్ అయిపోయే పరిస్థితి. ఇవాళ వందలాది మంది కార్మికులు 3 రోజుల నుంచి కూడా అహోరాత్రులు శ్రమిస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం పనిచేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకురావడం అన్నది, 1000 ఎకరాలు ఇచ్చినటువంటి నిర్వాసితులు ఆర్కార్డులు పట్టుకుని ఈ రోజు కూడా ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ కూడా కాజేయాలని చెప్పి డైరెక్ట్గా వీళ్ళకి ఒక అవకాశం దొరికింది. పైప్ లైన్లు వేసుకుంటారు. పైప్ లైన్ల ద్వారా ఇవాళ దేశంలో ఉన్నటువంటి సంపదని ఎయిర్పోర్ట్లు అమ్మేశారు, జనవనరులు అమ్మేశారు, పోర్ట్లు అమ్మేశారు, డాక్యార్డ్లు అమ్మేశారు, షిప్ యార్డ్లు అమ్మేశారు, రైల్వే స్టేషన్లు అమ్మేశారు. అన్ని ఇంకా మిగిలింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటి ఉంది. దీన్ని కూడా మట్టు పెట్టాలి, కాజేయాలని ప్రయత్నం చేస్తే తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. ఆ రోజు వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. డెఫినెట్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వాయు మార్గంలో కానీ, జల మార్గంలో కానీ, రోడ్డు మార్గంలో కానీ ఎవడైనా విశాఖపట్నం వస్తే వాడి తాట తీయడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు సుమారు 1427 రోజులుగా వామపై ఉన్నారు. ఇక్కడ తాట తీస్తారు ఎవడొచ్చినా సరే, ప్రైవేట్ వాడు. కానీ ఈ రోజు వరకు మోడీ ఏమి చేయలేకపోయాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉన్నాడు కాబట్టి మోడీ త్వరితగతిన ఈ ప్లాంట్ నాశనం చేయడం కోసం 4 నెలల నుంచి కార్మికులు జీతాలు లేవు సార్. ఎలా బతుకుతారు సార్ జీతాలు లేకుండా? యువ కార్మికులు వేలాది మంది రోడ్డు మీద పట్టుకుని వేళ ఆటోలు తోలుతున్నారు, ఊబర్ తోలుతున్నారు. రోడ్డు మీదకి వచ్చి వేరే పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే మహోన్నతమైన కంపెనీ, చాలా ఫ్రైడ్గా ఉండేది. అలాంటి దాన్ని మీరు నిర్వీర్యం చేస్తారు భూముల కోసం, ఇక్కడ ఉన్నటువంటి సంపదను దోసుకోవడం కోసం. ఈవేళ బ్రాండ్ మీద ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులన్నింటినీ కూడా ఆపేసే పరిస్థితి తీసుకొచ్చారు మీరు. ఇది దుర్మార్గమైన చర్య. కేంద్ర మంత్రిని కలిస్తే ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇక్కడ జరిగేదోటి. కార్యదర్శిని కలిస్తే ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, జరిగేదోటి. కళాశాల మొదలుకొని కేంద్ర మంత్రి వరకు ఎవరి చేతిలోని ఏమి లేదు. మొత్తం ప్రధానమంత్రి చేతిలోని పిఎంఓలోని పెట్టుకుని మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోని విశాఖపట్నంలో ఉద్యమం చేయడం కాదు, వచ్చి ఢిల్లీలో మీ ఎంపీల ద్వారా మీరు లాబింగ్ చేయండి. 9,000 కోట్ల రూపాయల ప్రపోజల్ నిర్మలా సీతారామన్ దగ్గర ఉండిపోయింది. డిసెంబరు
10వ తారీఖు అది రావాల్సి ఉంది. Right, sir. ఎవడు కూడా పట్టించుకోని పరిస్థితి అది. కాబట్టి మీరు ఇక్కడ లాబింగ్ చేయండి అంటే మన తరపున లాబింగ్ చేసి ఎంపీలు ఎవరన్నా ఉన్నారా ఈవేళ అని అడుగుతున్నాం. ప్రతి ఎంపీ కూడా చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు, పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు, ఆ చెప్పింది చేసే పనిలో ఉన్నారు తప్ప ప్రజలకు ఏమేం కావాలన్నది ఆలోచన లేదు. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులందరూ కూడా ఇవాళ చీకటి దినం, ఇవాళ వాళ్ళు రాసి పెట్టుకోవాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మహోన్నతమైన కంపెనీ, ఇవాళ ఐకాన్ గా ఎదిగిందంటే విశాఖపట్నం, మీరందరూ బాగుపడ్డారంటే ఇక ప్రజాప్రతినిధులుగా అవతరించారంటే అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కారణం అయింది. ఫర్ క్యాపిటా గాజువాకలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ ఉందంటే విశాఖపట్నం 400 కోట్లు. రైట్ రామ్నాథ్ గారు, కేంద్ర మంత్రులకు, కేంద్ర మంత్రికి, స్థానిక ఎంపీకి వీళ్ళకు కూడా దక్కని ప్రోటోకాలు లోకేష్ గారికి ఎలా దక్కింది? ఇది అర్థం కాని విషయం. ఈరోజు పేపర్ యాడ్స్ చూసినా కూడా ఆయనే కనిపిస్తున్నారు. కానీ దీనికంటూ ఒక గైడ్ లైన్స్ ఉంటాయి కదా. ప్రధానమంత్రి పర్యటన అంటే దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా. వాటన్నిటినీ దాటుకొని లోకేష్ గారు ఎలా ముందుకు వచ్చారనుకుంటున్నారు? అసలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందే ప్రధాని గారు ఉండొచ్చు, ప్రెసిడెంట్ గారు ఉండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గవర్నర్, చీఫ్ మినిస్టర్. సరే, డిప్యూటీ సీఎంలు ఫోటోలు వేయడం కూడా రాజకీయ అనివార్యత కారణంగా ఇస్తున్నారు. తెలంగాణలో ఇస్తున్నారు, ఇక్కడ ఏపీలో ఇస్తున్నారు. ఈరోజు హఠాత్తుగా నారా లోకేష్ గారు అక్కడికి వచ్చారు అంటే మేము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా బైపాస్ చేసి మరీ వచ్చారు అంటే నేనున్నాను, నెక్స్ట్ నేనే. ఆ ఫోటో చూసినప్పుడు ఒక ఇంప్రెషన్ కలిగింది నాకైతే. పవన్ కళ్యాణ్ ఒకరే, మేమిద్దరం అని చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? మా డాడీ నేనున్నాను అని చెప్పే ప్రయత్నం మీరు ఆయన ఒక్కడే మేమిద్దరం అని అలాగండి నాకు అనిపించింది. అలా మరి వచ్చి చేశారు. అయితే ఒకటైతే లోకేష్ గారిని చీఫ్ మినిస్టర్ చేయాలన్న ఇదైతే బాగా నడుస్తుంది. ఒక్కటి మాత్రం చెప్పగలను ఈశ్వర్ గారు, ఒకవేళ లోకేష్ గారిని ఈ టర్మ్ లో ఏడాది తర్వాత అయినా 2 ఏళ్ల తర్వాత అయినా చీఫ్ మినిస్టర్ గా చేస్తే ఆ కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఓడిపోబోతోంది అని కూటమి వాళ్ళే, తెలుగుదేశం పార్టీ నాయకులే అంగీకరించినట్టు అవుతుంది. ఇప్పుడు సాధారణంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడిగినా చెప్తారు. ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు బలవంతుడా, నారా లోకేష్ గట్టి లీడర్ అంటే చంద్రబాబు నాయుడు గారే అని చెప్తారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి నారా లోకేష్ గారిని చీఫ్ మినిస్టర్ చేసేందుకు ఈ టైంలోనే ప్రయత్నం చేశారు అంటే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచే అవకాశం లేదు. కాబట్టి ఒక్కసారైనా మన పిల్లాన్ని చీఫ్ మినిస్టర్ చేసుకుందామన్న ఆలోచనతో ముందుకెళ్లొచ్చు. చీఫ్ మినిస్టర్ పదవితో పాటు మాజీ ముఖ్యమంత్రి అన్నది కూడా పెద్ద హోదానే. ఆ హోదా ఒక్కసారి ఉంటే ఆ తర్వాత ఫ్యూచర్ లో పార్టీని రన్ చేయడానికి, మళ్ళా చీఫ్ మినిస్టర్ గా పోటీ పడడానికి ఇవన్నీ పనికొస్తాయి అన్న ఆలోచనతో చేయాల్సిందే. కానీ ఒకవేళ నిజంగా కూటమి మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తుందన్న నమ్మకం ఉంటే చెప్పాలి, 2029లో కూడా చంద్రబాబు గారి నాయకత్వంలోని కూటమి వెళ్తుంది. ఆ తర్వాత గెలిచిన తర్వాత లోకేష్ గారిని చీఫ్ మినిస్టర్ చేసుకుంటే ఓకే. ఆ లోపు చేశారంటే ముందస్తు ఓటమిని అంగీకరించినట్టే అవుతుంది. అదే సంకేతాలు వెళ్తాయి. పెట్టుబడి పెట్టిన మీ అనుభవంతో, మీకున్నటువంటి అనుభవంతో మీరు మీ అనాలిసిస్ పార్టీలో కూడా ఇలాంటి చర్చ జరుగుతుందా? అంటే మనకు తెలిసింది తెలుగుదేశం పార్టీలో ఫండింగ్ చేసిన వాళ్ళు వీళ్ళంతా లేదు, మీరే ఉండాలి, వచ్చే ఎన్నికల్లో కూడా మీరే ఉండాలి, ఇలాగే వెళ్ళాలి, మనము ఏమాత్రం డిస్టర్బ్ చేసినా కూడా మొదటికే మోసం వస్తుంది అన్నది ఈ పెట్టుబడిదారులు, అంటే ఫండింగ్ చేసేవాళ్ళు ఏ పార్టీకైనా ఉంటారు, ఆ ఫండింగ్ చేసే వాళ్ళ ఒత్తిడి. కాకపోతే ఈసారి నేను చీఫ్ మినిస్టర్ ని చేయకపోతే నా కుమారుడిని ఒక రాహుల్ గాంధీ లాగానో లేకుంటే కేటీఆర్ లాగానో ఇబ్బంది పడతారేమో, కాబట్టి ఒకసారి చేసేస్తే మాజీ ముఖ్యమంత్రి అన్న హోదా వచ్చినా చాలు అన్న ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టుగా ఉన్నాయి. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఇందాక ఒక పాయింట్, మనం చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ నుండి ఆయన విధానాలు చూస్తే ఒక మనిషి, ఒక ఉద్యోగి ప్రశాంతంగా పని చేసుకునే వాతావరణం ఉంటే అతడు పని చేయడు. నిరంతరం ఒక వ్యక్తికి అభద్రతా భావం ఉండాలి. ఒక ఉద్యోగికి అభద్రతా భావం ఉన్నప్పుడే అతను బాధ్యతాయుతంగా పనిచేస్తారు అన్నది ఆయన నమ్మిన సిద్ధాంతం. ఆయన గతంలో రాసుకున్న పుస్తకాలను గమనించినా కూడా ఆయన ఇచ్చే ఈ సంకేతాలన్నా స్పష్టంగా కనపడతాయి. అందులో భాగంగానే ప్రైవేటైజేషన్ ని బాగా ఇష్టపడుతుంటారు. ఆయనకు పర్మనెంట్ ఎంప్లాయీస్ అంటే నచ్చదు. స్టీల్ ప్లాంట్ లో కూడా ఇదే జరగబోతుంది. దానికి తోడు అక్కడ లక్షల కోట్ల విలువైన భూములు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకో మాట అన్నారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత ఏదైనా ఒక పోరాటం చేయడం, ఒక ఇష్యూ మీద పోరాటం చేసి అధికారంలోనికి రావడం వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరించాల్సిన తీరు వేరే ఉంటుందని చెప్పారు. అవును, అది ఇక్కడ అప్లై అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆయనే వెళ్ళి అక్కడ ఆందోళన చేశారు, నేను పోరాడతా, ఒక్క ఎంపీని ఇవ్వండి అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ గురించి కనీసం మాట్లాడేందుకు కూడా ఆయన ఇష్టపడడం లేదంటే మొన్న ఇటీవల చెప్పిన ఆయన వ్యాఖ్యల్ని ఈడ అప్లై చేసుకోవచ్చు. మనం గెలవడం వరకు చాలా చేస్తాం, చాలా చెప్తాం, గెలిచిన తర్వాత ఇవన్నీ ఏమి ఉండవు. ఇంకొకటి ఏంటంటే, అమరావతి ఉద్యమం జరిగినప్పుడు స్కోర్ బోర్డ్ 1వ రోజు, 10వ రోజు, 365 రోజులంటూ మీడియా
హోరెత్తించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కార్మికులు ఇంతగా పోరాటం చేస్తూ ఉంటే, ఆందోళనతో ఉంటే ఏ మీడియా సంస్థలు కూడా అటువైపు నుంచి సపోర్ట్ రావడం లేదు. అంటే మీడియా కూడా రాజకీయ పార్టీల ఎజెండాలో భాగంగానే తెలుగుదేశం పార్టీకి ఏది ఇష్టము, ఏది నచ్చుతుంది, ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించే ముందుకెళ్తున్నట్టుగా ఉన్నారు. అందుకే చూసారా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆందోళన గురించి అక్కడ పెద్దగా కవరేజే లేదు, పట్టించుకోలేదు అసలు. కాబట్టి అమరావతి ఉద్యమానికి ఎన్ని రోజులైంది సార్ శ్రీనివాస్ గారు మీరు ఉద్యమం స్టార్ట్ చేసి? 1400 రోజులు పైచులకు అయిందండి ఈశ్వర్ గారు. 1400 రోజుల పైన, 1427 రోజులైంది. 1427 రోజులు సార్ కరెక్ట్గా చెప్పాలంటే రామ్నాథ్ గారు. చూసారా, నాకు కూడా తెలియదు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ ఎన్ని రోజులు. కానీ అమరావతి ఉద్యమానికి సంబంధించి రోజు గుర్తు చేసేవాళ్ళు. నెల పూర్తయిన తర్వాతనో లేకుంటే 100 రోజులు, 200 రోజులు ఇలా చేస్తూ గుర్తు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇంత అన్యాయం జరుగుతుంటే, అక్కడ వేలాది మంది కార్మికులు రోడ్డు పడే పరిస్థితి ఉంటే దీని మీద మాట్లాడడం లేదు అంటే ఇంకేమనాలి? మీడియా కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే వెళ్తోంది అనిపిస్తుంది. పురుషోత్తమ రెడ్డి గారు, ఏం జరుగుతోంది పార్టీలో? లోకేష్ గారిని ఈరోజు కొంత ఎక్కువగా ప్రొజెక్ట్ చేసేటటువంటి విషయం ఒకటి కనిపిస్తోంది. ప్రోటోకాల్ని దాటుకుని మరి ఏది మన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని దాటుకుని మరి పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టారా? ఏం జరుగుతోంది అసలు పార్టీలో అనేది, అంటే ఆ కూటమిలో ఏం జరుగుతోంది అనేది కొంత సస్పెన్స్గా నెలకొంది. ఈరోజు 2 అడ్వర్టైజ్మెంట్ చూడొచ్చు మీరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడ్వర్టైజ్మెంట్. ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ లోకేష్ గారు ఉంటారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వర్టైజ్మెంట్ ఆయన లేడు. కాబట్టి మీరు ఒకసారి ఆ రెండింటి తేడా చూడండి. అంటే అది క్లియర్ గా ప్రోటోకాల్ అర్థం అవుతుంది. పాయింట్ ఏంటంటే ఇది ఒక సహసిద్ధమైన వైరంగా భావిస్తాను. అంటే రూల్ ఏంటి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఎలా ఉన్నా లోకేష్ గారిని ఎమర్జింగ్ లీడర్ గా ముందుకు తీసుకురావడం అనేది ఒక అనివార్యతగా తెలుగుదేశం భావిస్తా ఉంది. దీనిలో రిస్క్ గార్డ్ ఉంది, రామ్నాథ్ గారు చెప్పినట్టు. పాయింట్ ఏంటంటే నేను లోకేష్ గారిని ఈ ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ తీసుకొచ్చి మంచిగా ప్రోటోకాల్ పాటించుకున్నాం అంటే తప్పు. బట్ లోకేష్ గారిని అనివార్యంగా ముందుకు తీసుకురావడం వాళ్ళకి ఒక తప్పదు. దీనివల్ల కాంప్లికేటెడ్ గా ఉంది. అదేంటంటే 29 ఎన్నికలు వచ్చేసరికి ఏవిఎన్ నాకు తెలియదు, చంద్రబాబు గారి వయసు నాకు తెలియదు, కానీ వాళ్ళ ఆస్థాన విద్వాంసుడు చెప్పినట్టు ఆయన 80 ఏళ్ళు వస్తుంది. రెండో వైపు పవన్ కళ్యాణ్ ఒక పర్సనాలిటీ, జగన్ గారు 55 ఏళ్ళు చుట్టూ ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారు 60 ఏళ్ళు చుట్టూ ఉంటాడు. ఈ పరిస్థితులు ఇద్దరు యువనేతల్ని అటాక్ చేయాలంటే రాజకీయంగా చంద్రబాబు గారికి 80 ఏళ్ళు వచ్చినప్పుడు అంత కరెక్ట్ కాదనేది వాళ్ళ ఆస్థాన విద్వాంసుడు చెప్పింది వారాంతపు సెలవుల్లో. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు లోకేష్ గారు వెళ్ళగలరు కదా అక్కడికి. పవన్ కళ్యాణ్ గారు అండ్ జగన్ గారు వర్సెస్ లోకేష్ గారు ఉంటే బాగుంటుంది తప్ప వయసు రీత్యా. అలా అప్పటికప్పుడే పోవాలంటే చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి కుదరదు. కాబట్టి లోకేష్ గారిని అనివార్యంగా లోకేష్ గారిని అనివార్యంగా ముందు తీసుకొస్తే వచ్చే సమస్య ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలి? ఇప్పుడు లోకేష్ గారు, ఇప్పుడు చంద్రబాబు గారు, అందుకే కదా పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. 10 years చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలట. నాట్ ఓన్లీ 29 వరకు కాదు, 34 వరకు. అంటే వద్దని చెప్పడమే కదా దాని అర్థం. డైరెక్ట్ గా చెప్పడం, ఇండైరెక్ట్ గా చెప్పినాడు. ఇప్పుడు లోకేష్ గారిని ముందు తీసుకొచ్చారనుకోండి ముఖ్యమంత్రిగా, అనివార్యంగా పవన్ కళ్యాణ్ గారు పనిచేయలేడు. చంద్రబాబు గారి కింద పనిచేయడం ఈజీ గానీ అంటే టెక్నికల్ గా కూడా వయసు అనుభవం ఉంటుంది. లోకేష్ అంటే చిన్న వయసులో కాబట్టి కింద ఈ లీనియస్ వచ్చేస్తుంది. కాబట్టి ఆయన తీసేస్తే ఈయన ఉండలేడు. ఒకవేళ ఈయనతో పాటు ఇంకో ఉప ముఖ్యమంత్రి వేస్తే ఈక్వల్ అయిపోతారు. కాబట్టి ఈ సంక్లిష్టత, ఈ ఘర్షణ తెలుగుదేశంలో బలంగా ఉంది. అనివార్యంగా ఇది రాజకీయాల్లో ఏదో పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ ఏదో గొడవలు ఉన్నాయని నేను అన్నాను. ఇది ఒక రాజకీయ సహజత్వం మిత్రపక్షాల మధ్య. ఇంక రెండో దశ ప్రారంభమైంది. మొదటి దశ ఎన్నికల్లో అనుకున్నారు, గెలిచిపోయినారు. ఇప్పుడు రెండో దశ ప్రారంభమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు తను కాపాడుకోవాలి, లోకేష్ గారు తెలుగుదేశాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. కాబట్టి ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడా, ఈయన తనను కాపాడుకుంటాడా? ఈ ఘర్షణలో ఈ ప్రోటోకాల్ తో ప్రారంభమైంది. ఏది ఉల్లంఘన. ఇంకా రోజు కనపడుతుంది. ఇంకా ఈ పరిష్కారం అయ్యేంత వరకు వారు ఉండడమా, వీళ్ళు పంపించేయడమా, ఈయన నిలబడమా లేదా అనేది భవిష్యత్తులో ఈ ప్రోటోకాల్ సమస్య ఇంకా 40% పదవులు అడుగుతున్నారు. రైట్, రాజీవ్ గాంధీ 40% పదవులు అడుగుతున్నారు. 40% మొన్న రాశారు కదా ఆంధ్రజ్యోతిలోనే. జనసేన పార్టీ వాళ్ళు కీలక నాయకుల సమావేశం పెట్టి టెలికాన్ఫరెన్స్ లో జిల్లా అధ్యక్షులకి, నియోజకవర్గాలకి చెప్పారంట, ఇన్ఛార్జీలకి. మీరు ప్రతి ఎమ్మెల్యే దగ్గరకు అడగండి, మొత్తం 30 నుండి 40% తగ్గకుండా పదవులు ఇప్పించుకోండి, నామినేటెడ్ పదవులు. ఏ ఎమ్మెల్యేనా మాటినకపోతే మాకు చెప్పండి, మేము చేస్తామని చెప్పారంట. దీనికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రగిలిపోతున్నారు. 40% లోకల్లో వాళ్ళకి అప్పగించడం అంటే ఇంకా తెలుగుదేశం పార్టీ క్యాడరు చెల్లా చెదురు.
అవును ఈశ్వర్ గారు ఇక్కడ వి- రామ్నాథ్ గారితో చిన్న డిఫరెన్స్ ఏంటంటే, నాకు తెలుగుదేశం వాళ్ళు బాధపడేది 40% కోసం కాదు. ఆ, అసలు మమ్మల్ని అడిగితే మేము ఇవ్వాల్సిన స్టేజ్ లో మేముంటే పంచుకోవడమే వాళ్ళ బాధ. అంటే నువ్వు నేను ఒకటే కాదు కదా. అటు ఇవ్వనే ఇప్పుడే- కాదు 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 ఇప్పుడే ఈ చెప్పండి. ఆలోచన ఉంటే రేపు ఒకవేళ లోకేష్ గారే సీఎం అయితే ఆయన కింద డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారు అప్పుడు. అందుకే కదా 10 ఏళ్ళు ఉండమంటా అనేది చంద్రబాబు నాయుడు గారిని. అది కష్టమనే కదా. మనకైతే నేరుగా చెప్పుకునే స్వేచ్ఛ ఉంది కాబట్టి చెప్పుకున్నాం. ఆ, ఆయన ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రి ఉండలేడు కదా. అందువల్ల ఆయన మీరు 10 ఢిల్లీకి వెళ్ళండి, నాగబాబుని ఇక్కడ పెట్టుకుంటామని చెప్తున్నారు. క్వశ్చనే లేదు. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు. పవన్ కళ్యాణ్ గారు సార్, చెప్పండి సార్, ఈశ్వర్ గారు, చెప్పండి సార్. వైదొలిగినాడంటే ఆ. వాళ్ళు రాజకీయాల్లో ఉండలేడు. మీ ఒకసారి అబ్జర్వేషన్ ఆయన రాష్ట్ర కేబినెట్ ఫైనల్ గా సమయం మించిపోయింది, ఒక 1 minute క్లోజ్ చేయండి. ఏ సార్ ఈ ఒకవేళ ప్రోటోకాల్ అంశానికి లోకేష్ సంబంధించి గారు అయితే సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా కంటిన్యూ అవుతారా? ఏమో సార్, పవన్ కళ్యాణ్ గారు చేసినా చేస్తారు. ఎందుకంటే అంతలా లొంగిపోతున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీరు ఖచ్చితంగా అంతర్గతంగా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్నది విశ్లేషకులు చెప్తున్నారు కానీ ఆ. వాస్తవంగా మా బోటలో గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ సామాజిక వర్గాలుగా లేదా నియోజకవర్గాల వారిగా పరిస్థితులు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు 170 నియోజకవర్గాలు ఉన్నప్పుడు 21 సీట్లలో ఆయన పోటీ చేశాడు. ఆ వాస్తవానికి అప్పుడు ఏమవ్వాలా, నామినేటెడ్ చైర్మన్ లో ఎవరైతే ఎమ్మెల్యే సీట్లు త్యాగాలు చేశారో వాళ్ళకి అధిక శాతంగా నామినేటెడ్ చైర్మన్లు రావాలా. అవును. కానీ నిజానికి సుమారు 12% సీట్లలో పోటీ చేస్తే మళ్ళీ నామినేటెడ్ పదవులు మన చైర్మన్లు ఇచ్చినప్పుడు కేవలం 15% మాత్రమే మ్మ్. జనసేన పార్టీ దక్కించుకుంది. అంటే పవన్ కళ్యాణ్ ఎన్నికలప్పుడు ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేశాడు, ఎన్నికలు అయిపోయి అధికారం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు త్యాగం చేశాడు. అవసరమైతే జనసేనని త్యాగం చేస్తాడా, బీజేపీలో విలీనం చేస్తాడా, లేదంటే చంద్రబాబు నాయుడు గారి కోసం ఎందాకైనా ఒరిగిపోతారా అన్నటువంటి అనుమానం కూడా ఉంది. Right. ఇది ఒకటి. ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఇందాక మీరు అడిగారు, మిత్రులు కూడా చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ఉద్యమానికి మీడియా సపోర్ట్ లేదని. సార్ ఇది వాస్తవం. 2 అంశాలు చెప్తాను ఇట. గతంలో ముద్దగడ పద్మనాభం గారికి సంబంధించినటువంటి కాపు ఉద్యమం తీవ్రతరమైనటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క మీడియా సంస్థ కూడా చూపించలేదు, ఎక్సెప్ట్ సాక్షి అండ్ నంబర్ 1 న్యూస్ ఛానల్ మాత్రమే ఆ రోజు కాపు ఉద్యమాన్ని వెలుగెత్తి ప్రపంచానికి చాటాయి. అలాగే మళ్ళీ ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సంబంధించి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చర్చలు పెట్టినా దాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటినా అది 1 and only సాక్షి మీడియా. దానికి ఆ ప్రాంత వాసిగా మేము మీకు ధన్యవాదాలు తెలియజెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొండా రాజీవ్ గాంధీ గారు, పురుషోత్తం రెడ్డి గారు, రామ్నాథ్ గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.